అవంతి జగతి జననీ జయంతి అవినాశిని పాహి మాం కరుణాలహరి అశేష జనమోహిని అశేష జనమోహిని. అట్ట శీలబడి మేస్తుంది ఎవరిదా ఆవో? అదే అండి మీ చెల్లు గారిదండి. వాళ్ళు రాలిపోతాయి కానీ నా చెల్లెలు అన్నావంటే నువ్వు చెల్లిపోతావు. జానికమ్మా ఇప్పుడు చెప్తా నీ పని. ఆవును దొరికొచ్చి మన తోట కట్టేయండి రా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వేణుగోపాల స్వామిని నమః. కర్పూర నీరాజనం దర్శయామి. కన్నయ్య, లోకంలో అందరూ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. కిట్టయ్య, నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిరోజు దేవాలయానికి వస్తావు, స్వామివారిని అందరి క్షేమం కోసం వేడుకుంటావు, నీ కోసం ఏం కోరుకోవే? నా కోసం నేను కోరుకునేది ఏముందండి? నన్ను పుట్టించిన ఆ దేవుడికి తెలియదా నాకేం కావాలో? దేవుడి ట్రెండ్ దేవుడిదైతే నా ట్రెండ్ నాది. కిట్టయ్య బాబు, కిట్టయ్య బాబు, కిట్టయ్య బాబు, ఏంటి? ఆ బంగారాయి మనుషులు మన ఆవుని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు బాబు. ఆడు దుర్మార్గుడు మీ మీద కోపంతో ఆవుని చంపేస్తాడు. పదా వెళదాం. అయ్యగారు వాళ్ళ తర్వాత మిమ్మల్ని అవుతాడు. బంగారయ్య, ఇంకొకసారి నా ఆవు జోలికి వస్తే
నీ బతుకు చీడబట్టిన చేనవుతుంది, జాగ్రత్త. మేము మనుషులమే, ఊరికినే కొట్ల. ఈ ఆవు పంట చేను మీద పడి మేస్తుంది. మేస్తే పందుల దొడ్లో పెట్టించు, లేదా నీకు ఎంత నష్టం జరిగిందో అడుగు. అంతేగాని నోరు లేని ఆవుని దగ్గరుండి కొట్టిస్తావా? నీ ట్రెండ్ మార్చుకోకపోతే రెండు తీస్తాను. గోపన బాబు, ఆవుని తొలుకురా. అదేంటి అలా కొట్టావు? అసలు నిన్ను ఎర్ర కొడితే ఆయనకి బుద్ధి వచ్చేది. అది కాదు మామ. నన్ను అలా పిలిచేవంటే చెప్పుతో కొడతా. అసలు మా అక్క కడుపుని చెడబుట్టావు కదరా. ఫు, యాదవా. దా, దా. వెన్నపోస వేసుకోరా, వేడి తగ్గుద్ది. అమ్మా ఏంటమ్మా, వెన్న మేగడ పెరుగు నాకు గిట్టమని తెలుసు కదా, ఎందుకు తినమంటావు? నా గిట్టని పనులు నువ్వు చేయట్లేదంట్రా. నేనేం చేశాను? మన ఆవును కొట్టాడని మీ మామయ్య పాలేరుని కొట్టావంటగా. కొట్టాను. కిట్టయ్యా, పాముకు తల్లో విషం ఉంటే తేలుకు తోకలో విషం ఉంటది. మీ మామయ్యకి నిలువెల్లా విషమేరా. వాడు కౌన్సిల్ లాంటి వాడు. ఆయనది కౌన్సిల్ ట్రెండ్ అయితే నాది శ్రీకృష్ణుడు ట్రెండ్. కృష్ణుడికి ఇష్టమైన ఆవుని కొడితే బంగారమే కాదు, వాడి బాబునైనా వదిలేదు. ఎవరది? నేనల్లుడు, కంసుడు పెళ్ళాన్ని. రావదునా, గుత్తుంకాయ కూర చేశాను. అల్లుడికి ఇష్టం కదా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. తోడబుట్టిన వాడు శత్రువులా చూస్తున్నా, పరాయింటి నుంచి వచ్చింది నీకు మేమంటే ఎంత ఆపేక్ష వదినా. అత్తయ్య ట్రెండే వేరు. నేను వెళ్ళొస్తాను. అదేమిటొదినా, లోపలరా. ఆయన ఇంట్లోనే ఉన్నారు. పెరట్లో నుంచి వచ్చాను. ఆయన వాళ్ళమైనా ఇలా రహస్యంగా కలుసుకోవాల్సి వస్తుంది. కర్మ. నేను వస్తాను. ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నా? గుడికెళ్ళి ప్రసాదం పెట్టు, కళ్ళకద్దుకుంటా. అంటే నా శత్రువిల్లు నీకు గుడి, నా ఇల్లు నీకు శ్మశానం. అది కదండి. ఇంకొకసారి ఆ ఇంటి గడప తొక్కావో నువ్వు నా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళాల్సి వస్తాయి. నమస్కారం జానకమ్మ గారు. నమస్కారం. నా పేరు సీతయ్య, మా ఊరు కాకినాడ. రండి కూర్చోండి. అలాగే. ఏం పని మీద వచ్చారు? నాకు ఒకే కూతురమ్మా. మీ అబ్బాయి బుద్ధిమంతులని విన్నాం, మీతో వియ్యవందాలను వచ్చామమ్మా. మా అబ్బాయి గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అలా వస్తారా? అలాగే. గోపన, అమ్మ ఇప్పుడు నా గురించి వాళ్ళకి లేనిపోని గొప్పలన్నీ చెప్తుంది. తల్లి మనసే అంతా. విందాం పద. చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెబితే మా ఇంటి గుట్టు రట్టవుతుంది, చెప్పకపోతే మీ అమ్మాయి జీవితం మట్టి అవుతుంది. తల్లిని గనక బిడ్డ చేసిన పనులు ఇన్నాళ్ళు కడుపులో పెట్టి దాచుకున్నాను. ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. మావాడు పచ్చి తాగుబోతు. ప్యాకాట్లో వేలకు వేలు తగలేశాడు. అంతేకాదన్నయ్య గారు, తిరుగుబోతు కూడా. గోపన్న, అమ్మేంటి ఇలా ట్రెండ్ మార్చేసింది? పెళ్లిలో అబద్ధాలు చెప్పకూడదని ముందే చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మా అబ్బాయికి మీ పిల్లనిస్తారా? కుర్రాడు చెడిపోయాడని కన్న తల్లే చెప్తుంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఎలా చేయగలం? పదండ్రా పోదాం. బాలే సంబంధానికి వచ్చాం. అమ్మా, ఏమిటే నీ ఉద్దేశం? నేను తాగుబోతున్నా, తిరుగుబోతున్నా, పేకాట రాయున్నా, అన్ని అబద్ధాలు చెప్పి నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? ఇంతకు ముందు వచ్చిన సంబంధాలు కూడా ఇలాగే చెడగొట్టానురా. అమ్మా, నువ్వు అసలు నా కన్న తల్లివేనా? అదే నేను అడుగుతున్నాను. నువ్వు అసలు నా కన్న కొడుకువేనా? ఏంటే మళ్ళీ ట్రెండ్ మార్చేశావు? కన్న కొడుకువే అయితే కన్న తల్లి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తాడు గాని ఎందుకు ఇలా చేస్తావని ఎవ్వడు అడగడరా. ఇంత చిన్న పాయింట్ నా బుర్రకి ఎందుకు తట్టలేదు? నాలాగా చిన్న బుర్ర కదా. అమ్మా, అమ్మా, అసలు ఎందుకు ఇలా చేశావే? నువ్వు మీ మామయ్య కూతురు సరోజిని పెళ్లి చేసుకోవాలని. ఏంటి, బంగారయ్య కూతురునా? అవునరా. ఆ చూపేంటే, ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నావా? నేను పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో ఇంటికెళ్తే కులం తక్కువ వాడిని చేసుకున్నానని నన్ను నానా మాటలు అని మీ నాన్నని మెడబట్టి బయటికి గెంటాడురా మీ మావయ్య. ఏ చేత్తో మెడబట్టి బయటికి గెంటాడో ఆ చేత్తో నేను నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. ఏ నోటితో కులం తక్కువ వాళ్ళని తిట్టాడో ఆ నోటితోనే నిన్ను అల్లుడు గారు అని పిలవాలి. అప్పుడు గాని నా మనసు శాంతించదురా. అంతే కదా, సరోజని పెళ్లి చేసుకుంటే పోలా? అది నువ్వనుకున్నంత తేలిక కాదురా. సరోజికి చిన్నప్పటి నుంచి మన మీద ద్వేషం నూరిపోశాడు మీ మావయ్య. అది ఇక్కడుంటే మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుందేమోనని విదేశాల్లో చదివించాడు. సరోజ్ ఈ రోజు ఊరు నుంచి వస్తుందని మీ అత్తయ్య చెప్పిందిరా. అమ్మా, ఇంకా నాకు వదిలే. నా ట్రెండ్ ఏమిటో చూపిస్తాను.
అయిగారండి అమ్మాయి గారిని తీసుకురావడానికి గూడు బండి రెడీ చేశానండి పదండి బయలుదేరదాం. సరే గాని ఆయ్. రేయ్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కరెక్ట్ గా చెప్పరా. నిజం చెప్పమంటారండి అబద్ధం చెప్పమంటారండి? అబద్ధం చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా. గౌడి గేదకి గాసుకు పంచ కట్టేట్టు ఉందండి. ఈ ఫేస్ కి చమత్కారం ఒకటి బాబు. ఎట్టా నువ్వు ఎన్ని సెల్లి చిన్నా మీ అయ్య చేసిన అప్పు తీర్చేంత వరకు నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. వస్తావా? గోపన, సరోజిని మన ట్రెండ్కి తీసుకురావాలంటే ఈ బండి స్టేషన్కి రాకూడదు. ఇప్పుడు ఎలా? ఎలాగంటే ఐడియా. ఆ 2 సైమేకులు లాగి ఆ బావిలో పారై సరోజ్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఎక్కువ పనే. రైలు టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంట్రా ఇది? అయ్యండి ఎవడు చక్రాలకున్న సాయమకు పీకి పడేసాడండి. మరి ఎట్టగా ఇప్పుడు? మనం ఎట్టాగు స్టేషన్కి వెళ్ళాం కదండి, అందుకని చెరొక చక్రం తీసుకొని చక్రాలు ఆట ఆడుకుంటే మంచిగా. సరే, ఆ చక్రం తీసుకో. చక్రాలు ఆట ఆడతావా? ఆగు. ఎందుకు బాబు డబ్బులు ఇస్తున్నారా? డబ్బు ఇవ్వకపోతే మీరు వెళ్ళరు కదా. పోండి. అయితే మేము అంతా వెళ్ళిపోవాలా బాబు? నా ట్రెండ్ నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. వెళ్ళు. ఇదిగో డబ్బు. ఓ ఇదిగో వెళ్ళు. కిందకి రాపాలరా? ఇదిగో వెళ్ళు. వేరే చోట కారం చూసుకోండి. పోండి. లేడీ వచ్చనమ్మ. పిల్ల పిందెలాగా లేత ముంజెలాగా ఉంది. ట్రెండ్ చూస్తే ఈ పిల్ల సరోజ్ అనుకుంటారు. లేడీ కళ్ళదమ్మ డీడీ కొట్టెనమ్మ ఆ ఊపు చూసి మూడే వచ్చనంట. చెంగు చెంగు మని పొంగే ఈ పొగరు కంగే తిన్నదిక కయ్యాల వలన బెంగే తీర్చిపోనా. నాన్సెన్స్. మజా స్టేషన్ కి బండి పంపించమని డాడీ టెలిగ్రామ్ ఇచ్చినా బండి పంపించలేదేమిటి? చూడే బామ ఏయ్! అచ్చ వయసు మెచ్చాలే సొగసు. నేను మా ఊరు వెళ్ళాలి. ఆయ్ ఇక్కడ టాక్సీలు రిక్షాలు దొరకవా? దొరకవండి, ఎందుకంటే ఎవరు ఇక్కడ పారేసుకోరు. జోకేసావా? ఆయ్ నీ మొహంలా ఉంది. ఆయ్. ఈ సూట్ కేసు ఈ బ్యాగు బెదిరేశ్వరం దాకా మోసుకొస్తావా? ఆయ్ కూలి ఎంతమంటావు? నా కట్టం చూసి తమరికి ఇష్టమైనంత ఇవ్వండి అమ్మగారు. ఆహా, పర్వాలేదే. కూలివాడివైనా జాలీగా ఉన్నావు, జెంటిల్మెన్ లా బిహేవ్ చేస్తున్నావే. ఆయ్ మందంతా వీరో టైప్ అండి. ఏంటి? వీరో వీరో. ఓ, హీరోకొచ్చిన తిప్పలా? ఆయ్. పద. మరి ఆ పెట్టండి, ఆ? పైన ఎట్టండి. ఓ. ఆ? ఆ, పదండి. హ్మ్. ఏమిటి ఇక్కడే దించేసావు? ఊళ్ళోకి తీసురా. నాకు రావాల్సింది ఇక్కడ ఇచ్చేయండి. మళ్ళీ ఊళ్ళోకి వెళ్తే మీకు స్థానబలం పెరిగిపోతుంది. నేను అడిగింది మీరు ఇవ్వలేకపోవచ్చు. అయ్యో, ఇదిగో రా. ఏంటది? 100 రూపీస్. నేను చేసిన కట్టానికి డబ్బులు తీసుకోవడం నాకు అలవాట్లేదు. మరి ఇంకేం కావాలి? ఏంటది? ఏం చదువుకున్నావు? ముద్దు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? పళ్ళు రాళ్ళు కొడతాను. మర్యాదగా తీసుకురా. డాడీ, ఆ రాస్కల్ నన్ను నాలుగు కోసాయి
వాడి చేతులు నరికి వాడిని చంపేయండి డాడీ. నువ్వు ఉండవమ్మా. పరువు చచ్చి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా పెట్టి. ఆడు ముద్దు పెట్టుకుంది నీ పెదాలైనా ఆడు మచ్చ తెచ్చింది నా పదవికి. ఇప్పుడు అన్ని చంపితే మాత్రం పోయి నా పరువు తిరిగి వస్తా. చిచ్చి. మీరు కోపగించుకోనంటే ఒక మాట చెప్తాను. కిట్టయ్య పరాయవాడు కాదుగా. జానకమ్మతో నేను మాట్లాడతాను. మన సరోజిని కిట్టయ్యకిచ్చి పెళ్లి చేస్తే. అమ్మా ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. కిట్టయ్యకి సరోజకి పెళ్లి చేస్తే పోయిందనుకుంటున్న మీ పరువు నిలబడుతుంది. తెగిపోయిన మన బంధుత్వం తిరిగి కలుస్తుంది. మాణిక్యమా, అవ్వడానికి నేను రాజకీయ పోండైనా నువ్వు రాజకీయంగా ఆలోచించవే. కరెక్ట్. మన పరువు నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఒక్కడే మార్గం. అంటే ఆ కిట్టయ్యని నేను పెళ్లి చేసుకోవాలా? ప్రాణాల కంటే పరువు ముఖ్యం కదమ్మా. నథింగ్ డూయింగ్. చచ్చిన ఆ రోగిని పెళ్లి చేసుకోను. దట్స్ ఆల్. ఏమండి, నువ్వేమి కంగారు పడబాక. నయానో భయానో నేను అమ్మాయిని ఒప్పిస్తాను. నువ్వు మాత్రం మా చెల్లమ్మని ఒప్పి. ఏమిటి, మామయ్య ట్రెండ్ మార్చుకున్నాడా? నేను నమ్మనత్తయ్య. పులికి ఆకలి అయితే ఎక్కడన్నా పూరీలు తింటుందా? మారకపోవడానికి ఆయన మాను కాదు కదా, మనిషి. మారాను అని చెప్పినా ఆయన మీద నమ్మకం లేకపోతే నేను రానుగా అల్లుడు. కాని వాళ్లే అన్న నోటితో కన్యాదానం చేస్తాను అని అడగటానికి సిగ్గుపడుతూ లోపలికి రానివరేమో అన్న అనుమానంతో బయటే నిలబడ్డారు. రా అన్నయ్య. చెల్లెమ్మా, నన్ను క్షమించమ్మా. చెల్లెలతో సంబంధం చెల్లిపోయిందని నువ్వు అనుకున్నావు గాని అన్నయ్యతో అనుబంధం వద్దని నేనేనాడు అనుకోలేదుగా. చెల్లమ్మా. అన్నయ్య, ఏమిటిది? చెల్లమ్మా, ఒకప్పుడు నీకు ద్రోహం చేశాను, అవమానించాను. అవన్నీ కడుపులో పెట్టుకుని ఇప్పుడు నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోను అని అనద్దమ్మా. ఆనాడు నాకంత అవమానం జరిగినా ఈ ఊరు వదిలిపోంది. తెగిపోయిన మన సంబంధం మళ్ళీ కలుస్తుందనే నమ్మకంతోనే అన్నయ్య. అంటే నువ్వు ఒప్పుకున్నట్టు కదా. నాకు తెలుసమ్మా, నీ మనసు వెన్నపూసా. ఏమైతేనే నా కూతురు అదృష్టవంతురాలు. వదినా. అల్లుడు, అమ్మ ఊ అంది, మరి నువ్వు కూడా ఊ అన్నావు అనుకో, వెంటనే తాంబూలాలు బుక్ చేసుకున్నావు. అమ్మ ఊ అంటే నేను ఊ అన్నట్టు. అమ్మ ట్రెండే నా ట్రెండ్. తాంబూలాలు మార్చుకోవడానికి ఇంత హంగామా చేస్తున్నారంటే పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తారా? మా అన్నయ్య ఏ పని చేసినా అంతేరా. ప్రేమిస్తే పొగిడి చంపుతాడు, కోపం వస్తే పొడిచి చంపుతాడు. రావయ్య అల్లుడు, రా. రాజలమ్మ, రా కూర్చో. రావదినా. కూర్చోవయ్యా, కూర్చో. ఏం చెల్లమ్మా, కూర్చోండి. అయ్యా, ముహూర్తం సమయం అయింది, తాంబూలాలు మార్చుకోండి. అప్పుడే తాంబూలాలంటే పెళ్లి చూపులు మొత్తం ఎప్పుడు తిరుగుతుందండి. అయితే ఇక ఆలస్యం ఎందుకు? ఆ ముచ్చట కూడా కానివ్వండి. తొందరగా ఆరంగులు, అమ్మాయిని తీసుకురండి. ఇదిగో అల్లుడు, నీకు కావలసిన కట్నాలు కానుకలు ఏం కావాలన్నా ఇప్పుడు అడిగేసాయి. సరే, అడుగుతున్నాను. నాకు 40 కేజీల బంగారం కావాలి. 40 కేజీల బంగారమా? కంగారు పడకు మామ. బంగారం అంటే నిజం బంగారం కాదు. నువ్వు 20 సంవత్సరాలు పెంచి పోషించిన 40 కేజీల బంగారం లాంటి నీ కూతుర్ని. పెళ్లి కూతుళ్ళు ముసుగులేసుకుని సిగ్గుపడే ట్రెండ్ మారిపోయింది. ముసుగుతీ మరదలా. ఏమిటిది? నువ్వు 40 కేజీల బంగారం అడిగావు కదా, అదిగో 80 కేజీల బంగారం. అన్నయ్య, అమ్మాయి, ఎవడే నీకు అన్నయ్య? నువ్వు చచ్చావని ఎప్పుడో తద్దినం పెట్టావు. సిగ్గు శరం లేకుండా కులం చెడిన దానివి తగుదునమ్మా అంటూ చుట్టరికం కలుపుకోవడానికి వచ్చావా? పేడ పిసుక్కునే నీకు మేడలో ఉండే కోడలు కావాల్సి వచ్చిందా? చిచ్చి, నువ్వేంటో నీ బతుకేంటో మర్చిపోయి నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోవాలని ఆశపడటానికి సిగ్గు లేదు. ఆ మాటకొస్తే మా ఇంటి పని మనిషిని కూడా పెళ్లి చేసుకునే అర్హత లేదు నీ కొడుక్కి. ఈ శంకర జాతి సన్నాసికి చాలవా? నాతో పెట్టుకోబక్క. దెబ్బకి దెబ్బ తీయందే నిద్రపోయే మనిషిని కాదురా నేను. ఇంత అవమానం జరిగాక పౌరుషం గల వాళ్ళెవ్వరూ ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలబడరు. చీము నెత్తురు లేని మనుషులు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. బయటపడే.
అగా ఏమండి ఇంటికి పిలిచి ఇలా అవమానించటం? నోరు మూసుకుని లోపలికి బా. సిగ్గు శరం లేకుండా కులం చెరిన దానివి తగుదునమ్మా అంటూ చుట్టరికం కలుపుకోవడానికి వచ్చావా? ఎవడే నీకు అన్నయ్య? నువ్వు చచ్చావని ఎప్పుడో నీకు దత్తరం పెట్టాం. ఇన్నాళ్ళు మీ నాన్నకు జరిగిన అవమానానికే కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఇవాళ అదే అవమానం నీకు జరిగింది. 10 మందిలో మన పరువు పోయాక నేను బతకడం ఎందుకురా? నన్ను చావని. అమ్మా, బంగారయ్య ఇంత తెలివిగా నాటకం ఆడతాడు అనుకోలేదు. నిన్ను ఇంత అవమానం చేసిన వాడిని ఊరికే వదలను. ఊరందరి ముందు అవమానం చేసిన వాడి చేత అదే ఊరందరి ముందు నీ కాళ్ళు పట్టిస్తాను, లేదా నీ చేత తలకొరివి పెట్టించుకుంటాను. వద్దు నాన్న, నీ నోటితో అంత మాట అనొద్దురా. వద్దు. అయితే నువ్వు ట్రెండ్ మార్చుకోవాలా? నవ్వాలి, నా కోసం నవ్వాలి. మా అమ్మవి కదా. ఇప్పుడు కూడా నవ్వేనా? అమ్మ రోజు నీకు నైవేద్యం పెట్టందే పచ్చి మంచిని నేనే ముట్టుకోదే. అలాంటి అమ్మకి ఇన్ని అవమానాలు జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు? అసలేంటి నీ ట్రెండ్? నీ భక్తులు బాధపడితే నీకు ఆనందమా? అయితే నువ్వు దేవుడు కాదు, దేవుడు ముసుగులో ఉన్న రాక్షసుడివి. నువ్వు బండరాయివి. నీకు మనసు లేదు, మమత లేదు, కరుణ లేదు, దయ లేదు, జాలి లేదు. పూజలు ప్రార్థనలు నీకు ఎలాగో వినపడవు. కనీసం నా తిట్లైనా నీకు వినపడుతున్నాయా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే చెవులు మూసుకున్నావా? లేకపోతే నీకు చెవుడా? స్వామి నాదా, స్వామి నాదా, ఏమైనది నాదా? ఒక నాదము నన్ను కలవరపరిచినది. గాజుల గలగల నాదమా లేక కాళీ అందియల నాదమా? అవ్వా, విన్నావా రుక్మిణి సత్యభామ నిందారోపణలు? నింద పోవాలంటే నిజమేమిటో చెల్లికి చెప్పండి స్వామి. అలనాడు సవితి చంద్రుని చూసిన పాపము ఇంకా నన్ను వీడినట్టు లేదు. నిస్వార్థంతో నన్ను పూజించే నా ఏకైక భక్తుడు ఇప్పుడు నన్ను నిందిస్తున్నాడు. నిజమేనా లేక ఒట్టు? తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. అంతటి అహంకారమా నరాధముడికి? వాడిని వెంటనే. సత్య ఆగు, శపించకు. పాపం అతనిది కేవలం కినుక. నా భక్తుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని భక్తుడు ప్రసన్నం చేసుకోవాలి కానీ మీరు భక్తుని ప్రసన్నం చేసుకోవడం ఉన్నాదా? నువ్వు అలిగినప్పుడు నేను నీ పాదాలు వత్తలేదు. ఇది అంతే. చాలండి, అక్కయ్య వింటుంది. రుక్మిణి, చెల్లి, స్వామివారికి ఇప్పుడు ఏకాంతం కావాలి. పద వెళదాం. అవును, అసలు గుడికే వెళ్ళకూడదని పెద్ద పౌరుషంగాని ఇక్కడికి వచ్చానేంటి? అలవాటైపోయిన ట్రెండ్ కదా, అందుకే కాళ్ళు ఇలా లాగేసి ఉంటాయి. అయినా ఆయన ఫేస్ మనం చూడలేదు కదా, వెళ్ళిపోదా? కిరీటయ్యా, కిరీటయ్యా, నన్నే? నిన్నేనయ్యా. ఏమిటయ్యా అలా చూస్తావు? నేను శ్రీకృష్ణుణ్ణి, నువ్వు ముద్దుగా పిలుచుకునే నీ కన్నయ్యని. కొయ్ కొయ్, కృష్ణుడు ఎలా ఉంటాడో నాకు తెలీదా? ఎన్ని సినిమాల్లో చూడలేదు. నువ్వు అచ్చు నాలాగే ఉన్నావు. అదా నీ సందేహము? భక్తుడు భగవంతుడు వేరువేరు కాదయ్యా.
అందుకే నీ కళ్ళకి నీలా కనిపిస్తున్నాను. అదే పూజారయ్యకో మరెవరికో దర్శనమిస్తే వారి రూపంలో కనపడతాను. డైలాగ్ ట్రెండ్ అది బాగానే ఉంది, సినిమాల్లో చేరు పైకి వస్తాం. ఇదెక్కడి వైపరీత్యమయ్యా? భగవంతుణ్ణి దిగివచ్చి భగవంతుణ్ణి అని చెప్తుంటే నమ్మనంటావే? సరే, నీ మాటలు నేను నమ్ముతున్నాను. నువ్వు దేవుణ్ణి నిరూపించుకో. ఆ ఏ కాలంలోనూ ఏ భక్తుడు నన్ను ఇలా చిక్కుల్లో పెట్టలేదు కదయ్యా. ఎటులో నిరూపించుకునవలను చెప్తా. ఆ ఇప్పుడు ఎర్రటి ఎండ కాస్తుంది కదా, పట్మను వర్షం కురిపించు చూద్దాం. తధాస్తు. నమ్మకము కలిగినదా? ఇంకొంచెం డౌట్ ఉంది. ఆ వర్షంలో తడవకుండా నిలబడి చూద్దాం. అటులనే నేను వర్షంలోకి వచ్చినా తడవకుండా చేయగలవా? రా. ఇప్పుడేమందు? కృష్ణ, ఇవాళ లోకంలో ట్రెండ్ బాగలేదు, ఎవరిని నమ్మలేకుండా ఉన్నావు. ప్రార్థించవలసిన నీకు పరీక్షలు పెట్టాను, నన్ను మన్నించు కృష్ణ. కేటయ్యా, నువ్వు నన్ను కన్నయ్య అని పిలిస్తేనే నాకు ఆహ్లాదంగా ఉంటుందయ్యా. అలాగా? అలాగే కన్నయ్య. కన్నయ్య, దా మా ఇంటికి వెళదాం. పద, రా రా కన్నయ్య. అమ్మా రా. రండి స్వామి, ఇదే మా ఇల్లు. మా అమ్మని పిలుస్తానుండు. అమ్మా, నువ్వు ఎన్ని పూజలు చేసినా కనిపించని నీ కృష్ణ భగవాను నా వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. కృష్ణ భగవాను నీతో తీసుకురావటం ఏంటారు నీ మొహం? దేవుళ్ళ ట్రెండ్ మారిపోయిందే. నేను 2 తిట్లు తిట్టేసరికి దబామని ప్రత్యక్షం అయిపోయాడు. ఏంటంటే దేవుడు కనపడ్డా? చూపిస్తాను, రండి. రండి. వదలరా. అబ్బా అడుగో. కనయ్య, 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 కనయ్య. ఇదిగో వెళ్దా. ఓహో, ఇక్కడ కూర్చున్నావా? అమ్మా, రే గోపన, రండి రండి రండి. ఇదిగో కన్నయ్య, అదేనే శ్రీకృష్ణ భగవానుడు. దండం పెట్టుకోండి. కిట్టయ్య, నీకు తప్ప అన్యులకెవరికి నా రూపం కనిపించదు, నా మాటలు వినిపించవు. ఓహో, అదొక ట్రెండ్ ఉందేంటి? థ్యాంక్స్ అమ్మా. అది సంగతి. కన్నయ్య నాకు తప్ప ఇంకెవరికి కనపడ్డంట. కన్నయ్య కాకరకాయ. ఊరుకో కిట్టయ్య బాబు, కలియుగంలో దేవుడు కనపడడం ఏంటి? అమ్మా, మాడు పగిలింది. ఇప్పుడు దేవుడు కనిపించాడా? నువ్వు రా కన్నయ్య లోపలికి. తప్పుకోమ్మా, స్వామివారు వస్తుంటే. నువ్వు రా కన్నయ్య. కిరీటం తగులుతుంది, తల ఉంచుకునిరా. అయ్యో గోపన్న, అనుమానం లేదమ్మా. కిట్టయ్య బాబుకి ఏదైనా గాలైనా తగిలి ఉండాలా, ఆ బంగారం ఏదైనా చేతబడినా చేయించి ఉండాలా. కన్నయ్య, కుచేరుడు అటుకులు ఇస్తే తిన్నావు కదా, నేనేమన్నా పెడితే తింటావా? ఓ, నీకేమిష్టం? వెన్న కన్నా నాకు ప్రియమైనది ఏమున్నది కిట్టయ్య? వెన్నే కదా. అబ్బో, మా ఇంట్లో బోల్డ్ అవుతుంది, తెస్తానుండు. కిట్టయ్యా, నువ్వు వెనపోస్తున్నావుగా, ఎందుకురా? తెలిసి కూడా అడుగుతావేంటే? కన్నయ్య స్వామికి. అమ్మో గోపన్న, అమ్మా, నిజంగానే వీడికేదో గాలి పట్టింది. అవునమ్మా, గాలే. కన్నయ్య, అరగించు. తిను కన్నయ్య.
తిను. వెన్నంటే నీకు ఇష్టం కానీ నాకు ఇష్టం ఉండదు. ఆ. కన్నయ్య, నీకు కంసుళ్లాగానే నాకు మామయ్య ఉన్నాడు. ఆ మామయ్య గారిని నాకు సమస్తము తెలుసు కిట్టయ్య. అవునవును తెలుస్తుందిలే, నువ్వు దేవుడు కదా. అది సరే, నువ్వు రొమాంటిక్ కింగు కదా. నేను సరోజని పెళ్లి చేసుకోవాలంటే ఏ ట్రెండ్ లో వెళ్ళాలో ఓ చిన్న సలహా పారే. రుక్మిణి నన్ను వలచి లేఖ ద్వారా తన సందేశాన్ని పంపింది కదా, అటులని. అంటే ప్రేమలేఖ రాస్తే పనైపోతుందంటావా? వెంటనే రాస్తాను. మరి నేను పోయి వస్తున్నా, అప్పుడే వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? మళ్ళీ నువ్వు తలచినప్పుడు. యారా పిచ్చి సన్నాసి, ఎన్న తినాలనిపిస్తే అడగొచ్చుగా. కృష్ణుడు తింటాడని అబద్ధం చెప్పడం ఎందుకు? అబ్బా, నిజంగానే తిన్నాడమ్మా. అయ్యో గోపన్న, 4 నిమ్మకాయలు కోసి పట్టరా, ఇటు తలక రొద్దాలి. డియర్ సరోజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు. నా ట్రెండ్ నీకు తెలియదు. ఒకవేళ నువ్వు ప్రేమించకపోయినా నీ చేత ప్రేమించుకునేలా చేస్తాను. ఇట్లు నీ ముద్దుల బావ కిట్టయ్య. ఇదేంటి, ప్రేమలేఖ రాస్తే ట్రెండ్ మారుతుందని కన్నయ్య చెప్పాడు కదా, మరేంటి నలిపారేసింది? ఇంకోటి రాద్దాం. చెప్తా. కిట్టయ్య బాబు గారు, సరోజమ్మ గారు ఇది మీకు ఇమ్మన్నారండి. మొదట ఉత్తరాన్ని చింపేసిన ఇప్పటికి ట్రెండ్ మార్చుకుందన్నమాట. నీ ప్రేమ బూడిద. ఎంత పొగరే నీకు! నా ప్రేమ లేఖని బూడిద చేసి పంపిస్తావా? చెప్తా. లేకపోతే నా ప్రేమని బూడిద చేస్తావా? అదే బూడిదని అంటే నా ప్రేమని నీ ఒంట్లోకి ఎక్కించాను. అది నీ నర నరాల్లోకి పాకి నీలో ప్రేమ మైకం పుట్టిస్తుంది. ఎలా ఉంది నా ట్రెండ్? అమ్మో, ఒకవేళ నేను ఈ బూడిదని పంపిస్తే ఆ మంకీ గాడు నేను ఊహించినంత పని చేస్తాడు. మెల్లిగా
ఇవ్వరు మీ డబ్బులు. వెళ్ళండి. దండాలు బాబాయ్. వెళ్ళండి. అమ్మాయి చిలక, ఏంటయ్యా నీకు చెవులకు జోకాలు కావాలన్నావు కదా, ఇచ్చావా? పూర్తిగా 80 పిచ్చిదానా. నీకు జోకాలు కొందామని పట్నం వెళ్ళా. ఇదిగో అక్కడ ఈ చిలపం కనపడింది. సర్వే జోకాలు తర్వాత కొనవచ్చులే అని చెప్పి ఇది కొనుక్కొచ్చా. ఎలా ఉందా? ఏంటయ్యా, నాకేం తెద్దామని పట్టం వెళ్ళినా నీకు ఈ పాడు బొమ్మలే కనిపిస్తాయి. డబ్బంతా ఇటుకి తగలేస్తావు. అయినా ఈ బొమ్మలు పిచ్చేంటి నీకు? ఓ పిచ్చిదానా, మన అల్పుల వంశం కాదే, శిల్పుల వంశం. అయితే ఏంటట? ఏంటంటే వాళ్ళకి అబ్బిని ఇచ్చి నాకు అబ్బలేదు. అందుకని బొమ్మను చూస్తే కొనేదాకా అసలు నాకు నిద్ర పెట్టదు. నక్కరుతుందేటి? కోడిని ఎత్తుపోవడానికి ఏమైనా వచ్చిందా? అక్కేనా? కాదు, బావ. బావా, ఆ గాలిగాడు వచ్చాడా? ఆడి ప్యానాలు తీసేస్తాను. కాదు, చందమామల కథ చదివాను కదా, దానిలో నక్క బాగుంది కదా, అందుకని బావా అన్నాను. నక్క బావా? నక్క బావా? సరే నువ్వు వెళ్ళి తానానికి నీళ్ళెట్టు వెళ్ళు. చిలక నా పంచదార గులిక. వదులు బావా, అయ్యింట్లోనే ఉన్నాడు. చూశాడంటే చంపేస్తాడు. ఏడిశాడు. చిలక ఊరిని కలిసిలో కొత్త బొమ్మ వచ్చింది, 2 వెళ్దామే. అయ్యకి తెలిస్తే ఏం జరగదు. మీ అయ్య పడుకున్నాక ఇంటానికి ఇక్కడికి వచ్చుండు, ఇద్దరం సినిమాకి చెక్కేద్దాం. సర్లే, నువ్వు వెళ్ళు. ఇంకో 9 కొట్టేసరికి ఇక్కడ వచ్చి ఉండాలి. అట్టకి నువ్వు వెళ్ళు. ఒకటి వెళ్ళు బావా, చెప్పకుంటుంటే. మసక మసక చీకటిలో మామ కళ్ళు కప్పేసి జమక జమ జమక జమ జమక జమ. అవునే, సారా నశించాలి, సారా కొట్లు మూసేయాలి అని మీరు గొంతు చించుకునేసినంత మాత్రంతో నేను సారా కొట్టు మూసేసి వెళ్ళిపోతానా? అనే కారు మూసుకుని కొంపలు పని. లేడీస్ పడేనా? ఏ ఆడ కూతురు మీదైనా చెయ్యి పడిందో ఆ చెయ్యి అడ్డంగా నరుకుతాను. ఓహో, ఇది నీ నిర్వాహం అన్నమాట. అంటే నా కూతుర్ని నీకు ఇవ్వలేదని ఎట్టా సాధిస్తున్నావా? బంగారయ్య, ఇది నా కుటుంబ సమస్య కాదు, ఊరి క్షేమానికి సంబంధించిన సమస్య. ఆడవాళ్ళు ఇదివరకట్లా అమాయకులు కాదు. వాళ్ళ ట్రెండ్ మారింది. ఏంటి మారింది? లచ్చలు లచ్చలు లంచాలు పోసి తెచ్చుకున్న సారా కంటని ఉదయమంటావా? నేను సారా కొట్టు మొయ్యను, సారా అమ్మి తీరుతాను. ఎవరంటో సరి చూస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, ఇంకా లాభం లేదు. మీ విశ్వరూపం చూపించండి. ఆ ట్రెండ్ లో వెళ్తే గానీ లాభం లేదు. రారా గాలిగారా, ఇవాళ గాలి తీసేస్తాను. నా పంచవన్నెల చిలక, నా పంచదార గుళిక వచ్చేసా. చిలక చిలక, సినిమాకేం వద్దులే గాని మనం ఎంత చక్క చిక్కలు గిత్తలు పెట్టుకుందామే. అప్పడం ఇదేంటి చిలక, లేత బెండకాయల్లా ఉండాల్సిన నీ వేళ్ళు బీరకాయల్లా అయిపోయాయేంటి? ఏం లేదు బావా, నీకు ప్రేమ పెసరట్టేసి పెడదామని పెసలు రుబ్బాను, వేళ్ళు ఉబ్బాయి. అత్తగా బావా, నువ్వు నా వేలు కొరికావు కదా, మరి నేను నీ వేలు కొరకొద్దా? ప్రేమకు పర్మిషన్ లేట పిచ్చిదన్నా, పట్టు కొరుక్కో. బాబా, మరి అంత సుకుమారం అయితే నాతో కాపురం ఎట్టొచ్చేస్తావు బావా? ఉత్తెత్తనే చిలక చిలక, నేను ఒక్కసారి నిన్ను వాటేసుకుంటానే. ప్రేమలో పర్మిషన్ లేంటని నువ్వే అన్నావు కదా బావా. అబ్బా, నాకు సిగ్గేస్తుంది. వెనుక నుంచి వాటేసుకో.
బావా నువ్వు నన్ను వాటేసుకున్నావు కదా మరి నేను నిన్ను కూడా వాటేసుకోవద్దా? ఓకే నాకు సిగ్గు బాబు, నువ్వు వెనక్కు తిరుగు. అట్టుగా ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చిన నా కూతురు వంక చూసిన దున్నపోతుకు బదులు నిన్ను బలిచ్చేస్తాను గంగానమ్మకి. ఆ కిట్టిగాడికి సారా తాగి చచ్చిన వాళ్ళ మీద ప్రేమ కాదమ్మా, నీ మీద నా మీద పగ. డాడీ నీకు పదం ఉంది, పలుకుబడి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఆ కిట్టేకి బుద్ధి చెప్పలేవా? అదేనమ్మా ఆలోచిస్తున్నాను. ఈ బంగారైతో గొడవ పెట్టుకున్నందుకు ఆడు బంగారంలాగా గింగిరాలు తిరిగిపోవాలి. చూడమ్మా. ఓకే డాడీ. ఏయ్ గురుడుస్తున్నాడు, నరుకుడు మొదలుపెట్టు. అలాగేనే, నేను చెప్పిందంత గుర్తుందిగా. ఓ స్టార్ట్. నేను సరదాగా బావని ఏడిపించాలి లెటర్ కాల్ చేశాను, కానీ నాకు బావ అంటే చాలా ఇష్టం. పోనీ ఇప్పుడు నిజం చెప్పే. నమ్మడే చెట్టయ్య బావలేని బ్రతుకు నాకు వద్దు. ఇన్నాళ్ళు డాడీ చెప్పిన మాటలు నమ్మి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు రాసిన లెటర్ కాల్ చేసి నీ మనసు గాయపరిచాను. నన్ను క్షమించు బావా. ఇది క్షమించుకునే వయసు కాదు, ప్రేమించుకునే వయసు. డాడీ సాయంత్రం మా పొలంలో మంచి దగ్గరికి రా, అక్కడ మాట్లాడుకుందాం. రే గాలిగా ఆ తీగ తీసుకో. అట్టగానండి. తొందరగా చుట్టూ. ఎక్కడండి మీ మెడకండి? నరుక్కుంటా. ఆ మంచి చుట్టూ. అట్టగానే. రెడీ. అయితే ఈ వైర్లు తీసుకెళ్లి బావి దగ్గర ఉన్న కరెంట్ మోటార్ కనెక్షన్ ఇచ్చాయి. అట్టగానే. జాగ్రత్త, వైర్లు బయటికి కనపడకుండా గట్టిగా వస్తాయి. నెమ్మదే. అమ్మయ్యా కనెక్షన్ ఇచ్చేసానండి. స్విచ్ నొక్కావా? ఇక తమరిని తీగల మీదకి తోసేయటమే కదండి. నీ పారిగంట షాక్ కొట్టి చస్తాను రా. అదేంటండి, ఊరికి మంచి జరగడం కోసం తమరు ఆత్మహత్య చేసుకుంటున్నారేమో అనుకున్నా. వచ్చేది నేను కాదురా, మరి ఆ కిట్టిగాడు. ఇప్పుడు ఆడ అమ్మాయిని కలవడానికి ఇక్కడికి వస్తాడు. అది బులిపిచ్చి అని ఇక్కడికి తీసుకొస్తుంది. ఆని 2 రెక్కలు ఇరిచి మనం తీగల మీద పారేస్తాం. షాక్ కొట్టిన కాకిలాగా మారి చస్తాడు. కిట్టిగాడు నిజంగానే కరెంట్ షాక్ కొట్టి చచ్చాడని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు. మన చేతికి మట్టి అంటుకుండా పోద్ది. కన్నయ్య, నువ్వు చెప్పినట్టే ప్రేమలేఖ రాశాను. మన కవిత్వానికి కంగారు పడిపోయి కంగు తిని గబుక్కుని ప్రేమలో పడిపోయింది. నీ సలహాకి థ్యాంక్స్. చిన్న పనుంది, వస్తా. సరోజా సరోజా. అమ్మా! కన్నయ్య నువ్వా? మరి సరోజ? నాకు సమస్తము తెలుసుగా కిట్టయ్య. అవునుగా, అందుకే నీ సమక్షానికి వచ్చాను. నువ్వు ఆ మంచకు వెళ్ళరాదు. ఏ? ఆ పొదల మాటున ఆపద పొంచి ఉంది. ప్రేమలేఖ రాయమని ప్రోత్సహించి సడన్ గా ట్రెండ్ మార్చేసావేంటి? నీవు వెళుతున్నది వలపవాకిటికి కాదు సుమా, వల్లకాటికి. నాకు అర్థమైపోయింది. 16,000 మందిని ప్రేమించడానికి పడరాని పాట్లు పడ్డాను. వీడేంట్రా ఇంత తేలిగ్గా అమ్మాయి మనసు కొల్లగొట్టేశాడని ఈర్ష్యతో వెళ్ళొద్దంటున్నావు. నేను వెళుతున్నాను. ఈ విషయంలో దేవుడు చెప్పినా విన్నాం. దేవుణ్ణే చెబుతున్నానయ్యా. దేవుడి కన్నా నాకు ప్రేమే ముఖ్యం. బాయ్. అన్న కామాతురాణం న భయం న లజ్జ. మోహావేశం ఎంత మోసపూరితమైనది. కిట్టయ్య, నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసునయ్యా.
సరోజ. ఏమిటి బావా ఇంత ఆలస్యంగానే రావడం? డ్రెస్ కూడా కొత్తగా ఉంది. అవును, నీకోసమే ప్రత్యేకంగా కొన్నాను. నేను తొందరగా వద్దామని బయలుదేరాను, కానీ ఆ కన్నయ్య వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. కన్నయ్య ఎవరు? ఉన్నాళ్లే, ఓ మాయగాడు. నన్ను ఇక్కడికి రాకుండా ఆ పని ప్రయత్నం చేశాడు. నేను అంతకన్నా మాయగాడిని కదా, బురుడి కొట్టి వచ్చేసాను. అంతేలే, చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెద్ద మాయ, పెద్ద మాయను పెను మాయ గుటుక్కు. ఏంటేంటేంటేంటి? ఏంటోలే గాని ఇప్పుడు దాకా చూసి నువ్వు ఇంకా రావేమోనని వెళ్తున్నప్పుడు నువ్వు వచ్చావు. వచ్చాగా మరి ఓ ముద్దివు. నన్ను ముద్దు పెట్టుకుంటే మూర్ఛపోతావు, ఆ తర్వాత ముల్లోకాలు కనిపిస్తాయి. ఈ ట్రెండ్ నాకు అసలు అర్థం కాలేదు. అర్థం కానిది చెప్పిన వ్యర్థం కాని నన్ను ఎత్తుకొని కిరకిరాని తిప్పితే నేను నీకు ముద్దిస్తాను. నన్ను ఎత్తగలవా? ఏంటి నిన్న ఎవడో వినలేదు కదా, ఎడం చేత్తో ఎత్తి గిరగిర తిప్పవతో పారేస్తాను నేను. ఏది ఎత్తు? ఇదిగో అదే వద్దంట. అయ్య బాబాయ్, వీళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఏమెత్తుతాం? అవమానం. ఇప్పుడు ఎత్తుతాను చూడు. ఏంటి అంత బరువును? భోంచేసావా లేకపోతే షేర్లు మింగావా? అది ఒక చమక్కు అంతే బావా. ఇప్పుడు ఎత్తగలవు చూడు. అంతేనా? ఓ. ఎత్తేసా. ఇప్పుడు ముద్దు. అప్పుడేనా? సరదాగా ఒక పాట పాడుకొని. పాట? మనం పాట పాడుకోవడం కోసం గుర్ర బండి కూడా తెప్పించాను. అదిగో. అదే కాదు. అమ్మా, ఇంకా రెట్టగా వచ్చేట్టుగా లేడు గాని పొద్దుపోతుంది, ఇంటికి పోదాం పదా. దారా. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకో ఆ నవ్వు? నేను నీ దగ్గరకు వస్తేనే ప్రమాదం అన్నాడు ఆ మాయగాడు. ఇప్పుడేం జరిగింది? ఎంచక్క పాట కూడా పాడుకున్నావు. ఇందులో జోకేం లేదే, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఇదేంటిది డ్రెస్ మారిపోయింది? లేకపోతే నా అడ్రస్ మారిపోతుంది. నువ్వా? నేనే బావా, నిన్ను రక్షించుకునేందుకు నీ ప్రియురాలి అవతారమెత్తా. మోసం, దగా. నీ ట్రెండ్ అర్థం చేసుకోలేక దెబ్బైపోయాను. నా ప్రియురాల్ని కలుసుకొని కూడా చేస్తావు కదా. ఆపు. నా లవ్వు దెబ్బతింటే నీకు నవ్వుగా ఉందా? రమ్మండం వరకే నీ ఇష్టం, పోవడం నా ఇష్టం. అంటే ఏంటి? ఇలా నా వెంటే ఉండి నేను ప్రేమలో పడకుండా చేద్దామనా? వెళ్ళా. నిన్ను చూడాలన్నా నాకు అదోలా ఉంది. ఇంకెప్పుడు నాకు కనిపించకు. నువ్వు తలుచుకున్నా కనిపించొద్దా? నేను నిన్ను తలుచుకున్నా నువ్వు కనిపించొద్దు. అక్కడ సరోజ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. అమ్మో, సరోజా, 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 సరోజా. ఇదే కదా మంచి, ఇక్కడే కదా ఉంటానుంది. బహుశా ఎదురు చూసి వెళ్ళిపోయి ఉంటుంది. కొంప ముంచేశావు కదా కన్నయ్య. సరేగా బ్యాలెన్స్ అవుతుంది. నేను కూర్చో, జాగ్రత్త.
బాబా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరికి అవి? బావకమ్మా. బావకి సున్నుండలంటే చాలా ఇష్టం కదా. చాలు తల్లి చాలు. తాంబూలాలు పుచ్చుకుందాం రమ్మని నువ్వు మీ నాన్న కలిసి అత్తయ్యకి కిట్టయ్యకి చేసిన అవమానం చాలు. మళ్ళీ ఈ సున్నుండల నాటకం ఏమిటి? నాటకం కాదమ్మా. డాడీ చెప్పిన దాన్ని బట్టి బావని చెడుగా అర్థం చేసుకున్నాను. కానీ బావేమిటో బావ మనసు ఏమిటో నాకు ఇవాళ అర్థమైంది. బావకి సున్నుండలు ఇచ్చి థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా. నిజంగానా? అయితే త్వరగా వెళ్ళు. మీ నాన్న చూస్తే వెళ్ళనివ్వడు. వెళ్ళు. అగా నువ్వు వాడింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్తే తప్పేమిటి? బావ నా ప్రాణాలు కాపాడాడు. పిచ్చి పిల్ల, అదంతా ఆడుతున్న డ్రామా నాటకం అమ్మా. ఎన్ని సినిమాలు చూడలేదు? అసలు నిన్ను వల్లో వేసుకోవడం కోసమే ఆడే నిన్ను నీళ్లలోకి దొంచేసి ఉంటాడు. డాడీ, బావది కల్లా కపటం లేని మనసు. నీకు తెలిసే నీ నాటకాలు బావకు తెలియవు. తెలియకపోతే తెలియకపోవచ్చు, నువ్వు మాత్రం ఆడింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. వీల్లేదని చెప్పడానికి నువ్వెవరు? నేను ఎవరినా? నీకు జన్మనిచ్చిన తండ్రినే. నువ్వు జన్మనిస్తే బావ పునర్జన్మనిచ్చాడు. అంటే ఏంటి? నాకు ఇష్టం లేకపోయినా ఆడింటికి వెళ్తానంటావు? కట్టుకోబోయే మొగుడింటికి వెళ్ళడానికి మీ ఇష్టంతో పని లేదు. ఏంటే ఏదో చిన్న పిల్లవు కదా అని అమ్మా తల్లి అని బతిమాలుతుంటే కొండకి కూర్చుంటున్నావా? అది కదండి. ఏది కాదు, అది గడప దాటి కాలు బయట పెట్టిందో నీ ప్రాణాలు తీస్తా. తీస్మా. ఎన్నాళ్ళు నా కూతురు మనసు నాలాగే ఇనపొక్కలాంటిది అనుకున్నాను. కానీ ఆ కిట్టిగాడు దాన్ని కాపాడేసరికి దాని మనసు ఎన్నపోసైపోయింది. ఇప్పుడు ఆయన అడ్డుపడలేదనుకో, ఆడ అల్లుడైపోతాడు, నా కొంప కొల్లేరైపోతాయి. అందుకే కిట్టిగాడి పట్ట నుంచి ఇట్టే వస్తాడు, అన్ని సంపేసి ఆ పాడుబడ్డ బావిలో పడేసేయండి. రకాలుగా పోట్లాట పెట్టుకున్నా అయ్య మన పెళ్లి ఒప్పుకోవటం లేదు బావా. మనకు పెళ్ళే రాతే లేదంటావా? ఆడు బతుకు, ఎదవ బతుకు, ఇట్లాంటి బతుకు బతికితే ఏం బతకపోతే బావా. నువ్వు ఈ బాధ భరాయించలేవు కానీ చచ్చిపో బావా. ఏంటి? నేను చచ్చిపోనా? మరి నువ్వు? చచ్చేంత వరకు నిన్నే తలుసుకుంటూ ఎవరినో ఒకటి కట్టుకుని చచ్చినట్లు బతుకుంటాను. ఏడ్చినట్టుంది. చిలక చిలక మన ఇద్దరు ఏమిటన్నా పారిపోదామా? అప్పుడు నీ తలకాయ లేచిపోద్ది. ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఇచ్చావంటే నీ తలకాయ ముంజిగా ఇలా నరికేస్తాను. అయ్యా నేను బావని పెళ్లి చేసుకుంటానయ్యా. కొమ్ములు లేని దున్నపోతులో ఉన్న ఈడెందుకే ఒంగోలు గిత్తలాంటి కొరవని ఇచ్చి పెళ్లి చేస్తాను. అయిన వాడిని నేను వాడికి చెత్త వీడికి చెత్త అంటావు మావా? నీకు ఇదే ఆఖరిసారి చెప్పడం. ఇక మీదట నా కూతురు ఊసెత్తినా మీద చెయ్యేసినా సరే ఉప్పు పాత్ర వేసేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వు నడవే, నువ్వు నడవే, నడవండి. గోపన్న అమ్మా, టౌన్కి వెళ్ళి రాత్రే వచ్చేస్తానన్నాడు. కిట్ట ఇంకా రాలేదేంటి?
అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. అందులోని ఇవాళ పండగ కూడాను. తిరిగి వచ్చేది కిట్టయ్యగాడు కాదు, ఆడి శాఖం. ఏం చక్క పెద్ద పండుగ చేసుకుంటారు కానీ. అయ్య బాబోయ్, ఇదేంటి బావిలో ఉన్నానంటే ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళడం? ఐడియా, కన్నయ్యని తలుచుకుంటే వచ్చి కాపాడతాడు కదా. వద్దు, తలుచుకోనని చెప్పి ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవడం బాగోదు. కేకలు పెడదాం, ఏ దారిని పోయే దాని వచ్చి కాపాడపోతాడా? ఓహో ఓహో, లాభం లేదు, ఇది అసలే దెయ్యాలి దెబ్బ. ఇటు పక్క ఎవరు రారే. ఎక్కి చూద్దాం. అరే, ఎవరో మహాత్ముడు తాడొదినట్టున్నాడు. ఈ తాడెవరు పట్టుకోలేదు, ఏ చెట్టుకి కట్టేయలేదు, మరి ఎవరు నన్ను బయటికి లాగినట్టు? నువ్వా? నేనే కిట్టయ్యా, నువ్వు తలుచుకున్నావుగా, అందుకే వచ్చి కాపాడాను. ఏంటి, నేను నిన్ను తలుచుకున్నానా? నిన్ను అసలు తలుచుకోకూడదని కూడా అనుకున్నాను తెలుసా. అదే తలుచుకోకూడదని నా పేరు తలుచుకున్నావుగా. ఓహో, ఆ ట్రెండ్ లో వచ్చావా? అది సరేగాని కన్నయ్య, అసలు నేను బావిలో ఎలా పడ్డాను? మీ మామ నిన్ను కొట్టించి బావిలో పడవేయించాడు. ఒరే మామా, నీ సంగతి చెబుతా. ఎందుకు నవ్వుతున్నావు? నీ పాటలు చూస్తుంటే నవ్వు రాక ఏమవుతుంది? వలదన్న కాంత చేత వలపింప చేసుకోలేని నువ్వేం మగాడివి. నేను చూడు 16,000 మందిని అవలీలగా ప్రేమించాను. నేను ప్రేమించగలను, కాకపోతే నీలా నాకు స్పెషల్ అట్రాక్షన్ లేదు. నీ గెటప్ ఒక్కసారి నాకు ఇచ్చి చూడు, అప్పుడు ఆ పిల్ల ట్రెండ్ మార్చి లవ్ లో పడకపోతే అప్పుడు అడుగు. ఏమంటివి నా రూపమును నీవు ధరింతువా? దీనిని ధరించుట ఎంత కష్టమో నీకు తెలియదు కిట్టయ్య. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇలాంటి కుంటి సాకులు ఎన్నైనా దొరుకుతాయి. సరే అలాగకు ఇచ్చేదను. ఇప్పుడు చూపిస్తాను ఆ ట్రెండ్. కిట్టయ్య, ఈ రోజు నా పుట్టినరోజు అయ్యా. అవునవును, ఇవాళ కృష్ణాష్టమి కదా. రుక్మిణి సత్యభామలు నాకై వేచి ఉందరు. వేగిరము రమ్ము. అలాగే నువ్వు ఇక్కడే ఉండు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. ఎవరైతనో మన జానకమ్మ కూడా కిట్టేలాగున్నాడు. అవును, మన కిట్టే బాబే, మరి బాగున్నాడే మొత్తానికి. ఎవరది? నమస్కారం పూజారి గారు. వారిని నువ్వా కిట్టయ్యా? నేను చూస్తుంటే సాక్షాత్తు ఆ వేణుగోపాల స్వామిని చూస్తున్నట్లే ఉంది. మరి ఇవి స్వామివారి ఇచ్చిన నగలే కదా, అందుకని అదే ట్రెండ్ లో ఉంటాయిలే. వస్తా. కుర్రోడు యాసం బలే కట్టాడు. ఎవరో కాదండి, మన కెట్టే బాబండి. చదువుకా చెట్టయ్య అంటే నీ కళ్యాణ కాకులు కొట్టాయా? చెట్టయ్య అయ్యి ఉండడు. ఏంటండి అట్టా బిగిసిపోయారు? కొంప తీసిపోయారా? ఇంకా పోలేదు, పోయే కాలం వచ్చింది, త్వరలో పోతాడు. ఏంటి, బావిలో పడి చచ్చిపోయిన వాడు భగవంతుడి గెటప్ లో ఎలా వచ్చాడా అని ఆలోచిస్తున్నావా? నా ట్రెండ్ నీకు అంతుపట్టదురా. అమ్మా అమ్మా, అబ్బబ్బబ్బబ్బా,
ఈ ఈది భాగవతులకి ఎలా పాలా లేకుండా పోతుంది. అందులో నువ్వు పెట్టేవాళ్ళు ఉంటే చాలు ఓ తయారైపోతారు. చేయి ఖాళీగా లేదా అలా పైకి వెళ్ళి పాపన్నా, ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళు ఊరికే పొమ్మనకూడదు, ఉండమను. అమ్మా నేనమ్మా నీ కిట్టయ్యని. ఒరే కిట్టయ్యా, మీసాలు చూసేస్తే అచ్చం కృష్ణ పరమాత్ములా ఉండేవాడివిరా. ఈ వేషం ఏంట్రా? అదా అది ఇవాళ కృష్ణాష్టమి కదా, అందుకని కృష్ణుడు వేషం వేశానమ్మా. మరి నగల దుస్తులు ఎక్కడేరా? స్వామి ఇచ్చాడు. స్వామి ఇచ్చాడా? స్వామి ఎవరు గోపన్నా? అదేనమ్మా మన డ్రామా నాటకాలకి మైకు సెట్టింగులు డ్రామా డ్రెస్సులు అద్దెకెత్తుంటారు కదా, ఏరా స్వామి గారు ఆడే ఇచ్చుంటారు. కిట్టయ్య, ఇప్పుడు నువ్వు అచ్చం కన్నయ్య లాగానే ఉన్నావు. ఈ గెటప్ తో నువ్వు సరోజకి ఎదురు పడితే సరోజ ట్రెండే మారిపోతుంది. ఎవరు తోసింది చంపేస్తాను. అంతా ఈ డ్రెస్ మహత్యం. బావా చూడు బావా, అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. ఉట్టి కొట్టించవా? నేను ఉట్టి కొట్టిస్తే నాకేమిస్తావు? నా మనసు ఎప్పుడో ఇచ్చావా? నేను నమ్మను. నిజంగా నువ్వు మనసు నాకు ఇచ్చినట్టయితే అందరి ముందు నాకు ముద్దు పెట్టు. ఐ లవ్ యూ బావా. ఇక చూసుకో మన ట్రెండ్. నారాయణ నారాయణ నారద మునీంద్రులకు అభివాదములు. నారాయణ నారాయణ. ఈ రోజు శ్రీకృష్ణుల వారు పుట్టినరోజు, కోలాహలంగా ఉంటుంది కదా అని వస్తే ఇదేమిటమ్మా శృంగారవనం ఇలా వెలవెలాపోతోంది? ఇంతకీ శ్రీవారి ఎవరింటనో? అదే మాకు అర్థం కావటం లేదు. పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా చేయాలనుకున్నాం, స్వామివారి జాడే లేదు. అంటే లోకానికంతటికీ కృష్ణాష్టమి, నీకు మాత్రం కష్టాలాష్టమి అన్నమాట. రుక్మిణీ మాత, నువ్వు కోరుకుంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రత్యక్షమవుతానని శ్రీకృష్ణ వారు నీకు వరమిచ్చారు కదా, వెంటనే వారిని రప్పించమ్మా. ఆహా, నా కోసం కాదు సుమా, పాపం సత్యభామాదేవిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. స్వామి నరుణ్ణి కాను, నారాయణుణ్ణి, నీ నాథుణ్ణి. నాదా, మీ పిల్లని గ్రోవి ఏది? మీ నెమలి పింఛము ఏమైనది స్వామి? మీ పీతాంబరములు ఏమైనవి? అవి ఒక భక్తుడు కోరితే ఇచ్చారు. నారాయణ, భక్తుడు కొడితే బలువలు ఆభరణాలు ఇస్తారా ఎవరైనా? ఒకవేళ భక్తురాలు కోరితే ఇవ్వచ్చునేమో కానీ. భక్తురాలా? కలహ భోజన. నారాయణ. అదేమిట్రా నగలు ఇంట్లో పెడతనా? స్వామికి ఇద్దామనే తీసుకువెళ్ళానమ్మా. ఏం ట్రెండ్ మార్చుకున్నాడో ఏమిటో, బావ దగ్గర ఉంటాను వాడు లేడు. అవసరమైతే తనే వచ్చి తీసుకుంటాడులే. స్వామి, పుట్టినరోజు వేడుకలు జరిపించాలని చెల్లి ముచ్చట పడుతోంది. ఈ మానవావతారం చాలించండి స్వామి. అలాగే, నా భక్తుడి అవసరం కూడా తీరిపోయిందిలే. కెట్టయ్యా, దొరికావురా గాలిగా. మన చేతికి మట్టి అంటకుండా కిట్టిగాడు మట్టిలో కలిసిపోయే ఐడియా ఒకటి వచ్చిందా? మీరు మట్టి అయిపోతారేమో చూసుకోండి ముందు. ఆ కిట్టిగాడు కెట్ట పరమాత్ముడు యాసం కట్టి ఊరంతా తిరగటం అందరూ చూశారు కదా. అవును చూశారు. దొరికిపోయాడు. ఎట్టా? అట్టాగే ఉందిరా. గుళ్ళో దేవుడి నగలు మాయమైపోతాయి, ఆ నేరం కిట్టిగాడి మీదకు తోస్తాం. కిట్టిగా లడ్డులాగా దొరికిపోయావురా. బాబు రండి, అయ్యా రండి. ఆలోచించిన ఆశాభంగం మంచిదనం మించిపోవును. కొనండి బాబు కొనండి. శిల్పం, పురాతన శిల్పం, ధర తక్కువ ఇనుము ఎక్కువ. రండి బాబు రండి, చూడండి బాబు చూడండి, పురాతన శిల్పం. ఓహో, ఏమి శిల్పం ఏమి శిల్పం.
ప్రాణం ఉట్టి పడుతుంది. దీని చెక్కినోడు ఎవడో అమరశిల్పి చక్కన అక్క కొడుకై ఉంటాడు. ఏమైనా సరే ఇది నా ఇంట్లో ఉండాల్సిందే. ఎంతకిస్తావయ్యా? సిక్కావు మావా. నేను శిల్పాన్ని కాదు మావా, ఆ గిలపాన్ని. శిల్పం దాన్ని ఇంట్లో దూరత, నీ కూతురుతో ప్రేమ ఆయన నడుపుతా, నీ భర్తం పాత. ఎంతకిస్తావంటే మాట్లాడవేడయా? 500 ఇచ్చుకోండి. 500? ఇంకో మాట చెప్పు. అలాగైతే 1000 ఇచ్చుకోండి. ఇంకో మాట చెప్పమంటే తగ్గించమని, ఎక్కించమని కాదు. ఆ విగ్రహం విలువ అట్లాంటిది మరి. అయితే తగ్గనంట. అంతే కదండి. అయితే నేనే తగ్గుతాలే. నాకొద్దు. వెళ్ళాలవో ఈ విగ్రహం నీకు కాకపోతే ఇంకోటి అమ్ముతాను. ఎలాగోనమ్మా మామింట్లో దూరాలని నేను ఇలా రంగేసుకుని బొమ్మనైపోతే నువ్వు నా బేరం ఆడతావేంట్రా? వెళ్ళా ఆయన ఎంత కడిగి ఇచ్చాయి. ఏమంటా ఆగండి, ఎలా 400 ఇచ్చి ఇక్కడ పట్టుకెళ్ళండి బాబు. 400 ఇచ్చి పట్టుకెళ్ళండి బాబు. ఇంకో మాట చెప్పమంటావా? చెప్పండి. 200 ఇస్తాను. సరే ఇవ్వండి. విడిది శిల్పం ఎక్కడికి వచ్చేసింది? నేనే తీసుకొచ్చా బాబు. విడిది శిల్పం మెత్తగా ఉందడయా? పాతకాలం నాటి శిల్పం కదండి, కొద్దిగా మెత్తబడింది. పెదాలు కదపకుండా మాట్లాడుతున్నావు. పేదాలు కదల్చకుండా మాట్లాడించే సాధనం చేశారే గానీ ముందు డబ్బులు ఇచ్చి శిల్పం పట్టుకెళ్ళవా. భలే శాతం చేసేవా మొత్తానికి. ఎంత పోయి 4 మనుషులు మాట్లాడు. అలాగేనండి. నేనే నీ భావనం. ప్రేమ అవతారం. మీ అయ్య మనల్ని కలుసుకుని ఇవ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఇచ్చా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టగే అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టగే ఉండిపో బావా. నేను ఇట్టాగే ఉండిపోతే మనకు పిల్లల బదులు బుల్లి బుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళలో దండేసి సెంటర్కి ఒకటి నిలబెట్టాల్సిందే. ఓ బావా, నేను అడిగిపోతానే నా పంచదార శిలక. ఇక్కడే ఉంటాను. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పేర్చుకోవచ్చు. అయ్యయ్యో, కలికాలం. స్వామివారి నగరం ఎవరో దొంగతనం చేశారు. నాకు తెలియదు. నేను ఆ దొంగతనం చెయ్యలేదు. అట్టగా బాబు, నీకేం తెలీదా? ఓరు కాబోయా, నిన్న కిట్టుడి యాసం కట్టుకుని ఆ నగనెట్టుకుని ఊరంతా తిరగడం నేను చూసా. ఇలా పోదారయ్యా, నువ్వేం చూసావు చెప్పు. నేను వీధిలోంచి వస్తుంటే కిట్టే శ్రీకృష్ణుడు వేషంలో కనిపించాడు. అచ్చం వేణుగోపాల స్వామిలా ఉన్నావురా అంటే, ఇది స్వామి ఇచ్చిన నగలే కదా అన్నాడు. అవునా అన్నాను. స్వామివారే ఇచ్చారన్నాను. స్వామిగాడా? ఆడు ఇక్కడే ఉన్నాడు. రే స్వామి, ఎరా ఆడేదో అంటున్నాడు చూడు. నేను డ్రామా డ్రెస్సులు అద్దెకిస్తూ ఉంటాను, కానీ నేను ఇతనికి దుస్తులు నగలు అద్దెకివ్వలేదు. మరి ఇంకంటే విన్నారు కదా. నేను స్వామి అని చెప్పిన మాట నిజమే గాని ఈ స్వామి కాదు. ఆడెవడో చెప్పు, ఆడిని పిలిపిస్తా. ఆ స్వామి మీరు పిలిస్తే వచ్చేవాడు కాదు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే ప్రత్యక్షమయ్యి నాకు ఇచ్చాడు. ఏంటి? కెట్ట పరమాత్మ? నీకేమైనా పిచ్చిగా ఎక్కిందట? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఏమన్నారంటయ్యా? ఈయన గారికి కెట్ట పరమాత్మ వారు కనిపించారంట, స్వయంగా నగలు ఇచ్చారంట. అంటే మీ ట్రెండ్ మీదే కానీ నా మాట నమ్మరన్నమాట. సరే, ఆ నగలు మా ఇంటికాడే ఉన్నాయి, ఇప్పుడే తెప్పిస్తాను. అమ్మా, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి బీరువాల నగలు పట్టావే. వెళ్ళమ్మా, వెళ్ళా నగలు పట్టా. ఆ నగలు ఇంట్లో లేవు బాబు. లేవా? బీరువాల సరిగ్గా చూసావా? ఏంటన్నారు కదంటయ్యా, ఆ తల్లి కొడుకులు కలిసి ఆడుతున్న డామా నాటకం. శబాసు. ఈడేమో బీరువాలో నగలు పెట్టాను అంటున్నాడు, ఆవిడేమో లేవు అంటుంది. మావయ్య, 4 తగిలిస్తే అయ్యే నడుచుకుంటూ వస్తాయి. చూస్తారంట్రా ఏంటి? అమ్మా, నగలెక్కడ వచ్చారో చెప్పరా? అమ్మా, నువ్వు కూడా ట్రెండ్ మార్చేసావు. ఏంట్రా సచ్చి డబ్బులు కొడతావో? ఇదిగో స్వామివారి నగలు. ఎక్కడ దొరికాయమ్మా నగలు? ఎక్కడ దొరికాయంటే ఎక్కడ దొరికితే ఏంటమ్మా? ఏమన్నా పోయి అనుకున్న దేవుడు నగలు దొరికినాయి. శుభం. గట్టయ్యా, నువ్వు నిర్దోషమని పంచాయతీ తీర్మానం చేసేసిందయ్యా. ఉదర్ గారు, నగలు తీసుకోండి. ఇక పంచాయతీ అయిపోయినట్టే. వెళ్ళిపోండి. వెళ్ళండి. కృష్ణ, బంగారయ్య, ఆ నగలు ఎలా పోయాయో
ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడ దొరికాయో నాకు అంతా తెలుసు. మళ్ళీ చెబుతున్నాను, నీ ట్రెండ్ మార్చుకోకపోయావో ఈసారి పోయేది నగలు కాదు, నీ ప్రాణాలు. జాగ్రత్త. పదమ్మా. ఏంటి నువ్వు చేసిన పని? డాడీ, ఇన్నేళ్ళు నేను బంగారయ్య కూతుర్నని అనుకుంటున్నాను, కానీ ఈ రోజు తెలిసిందే నేను ఒక దుర్మార్గుడు కూతుర్నని. పాపిష్టి తెచ్చినాడు, నాన్నలుడని కూడా చూడకుండా ఎట్టా కొట్టించాడు. చొక్క ఇప్పుడు అన్నపూసి రాస్తాను. అరే, ఒంటి మీద వాతలేవేంటి? ఏమైందబ్బా? కన్నయ్య, వాళ్ళు నిన్ను కొడుతున్నప్పుడు కన్నయ్య అని పిలిచావు కదయ్యా. నీకు తగలవలసిన గాయాలు నాకు తగిలాయి. కన్నయ్య, నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావా? నేనంటే నీకెంత ప్రేమ. కన్నయ్య, మా మామయ్య గారు రోజుకో కుట్ర చేస్తున్నాడు. వాడికున్న నీ నీచమైన తెలివితేటలో నాకు లేవు. నువ్వు నాకు సహాయం చేస్తే తప్ప లాభం లేదు. నాకు మాట ఇస్తావా? అడుగు. ఆ తర్వాత కాదంటే ఒట్టి ఓటు. మరేం లేదు కన్నయ్య, సరోజతో నా పెళ్ళయ్యే వరకు నువ్వు నా రూపంలో ఇక్కడే ఉండిపో. ఇద్దరం కలిసి మా మామగాడిని ఓ ఆట ఆడిద్దాం, సరేనా? మాట ఇచ్చాక తప్పుతుందా? అలాగే. అరే, ఇప్పుడు నువ్వు అచ్చం అలాగే ఉన్నావే. అమ్మగారు, ఆ? ఆ గాది తాళం చెవులు ఇవ్వండి, ధాన్యం ఇస్తాను. కిట్టయ్య వాతలకి అన్నపోస రాసి వచ్చిస్తాను, నువ్వు వెళ్ళు. కన్నయ్య, అమ్మొస్తుంది, వాతలకి వెన్న రాయించుకో. నేను ఆ మంచం కింద దాక్కుంటాను. అలాగే. అత్తయ్య, బావకు వెన్నపూస నేను రాస్తాను. సరే. బావా, అయ్యో ఎన్ని వాతలు. పడుకో. ఇప్పుడు ఎలా ఉంది బావా? మృదువైన నీ హస్తస్పర్శ స్వర్గాన్ని మరిపింపచేస్తోంది. పారిజాత సుమదళాల కన్నా సుకుమారమైన నీ చేతులు కఠినమైన నా శరీరాన్ని తాకితే కందిపోతాయేమో సరోజ. అమ్మా, కవిత్వం చెప్తున్నాడు. బావా, కాస్త వెన్న తీసుకొస్తాను. అలాగే. కన్నయ్య, మోసం, దగ, కుట్ర. ఏమిటయ్యా? ఏమిటయ్యా? నువ్వు చిలిపివని నాకు తెలుసు గాని మరీ ఇంత చిలిపి అనుకోలేదు. సరోజుతో వెన్న రాయించుకోవడానికి దెబ్బలు తిని అక్కడికి నాకేదో సహాయం చేస్తున్నట్టుగా నాటకం ఆడతావా? నువ్వే కదయ్యా నవనీతో రాయించుకోమన్నావు. అన్నానయ్యా, అన్నాను. మా అమ్మ రాస్తుంది అనుకుని అన్నాను. సరోజు వస్తుందని నాకేం తెలుసు? ఇచ్చేయి, నా దెబ్బలు నాకు ఇచ్చేయి, నా వాతలు నాకు ఇచ్చేయి. సరోజ వెన్న రాస్తుంటే పొందే సుఖం నేను ఒక్కనే అనుభవించాలి. మర్యాదగా నా దెబ్బలు నాకు ఇచ్చేయి. అలాగే, తీసుకో. అబ్బా, నొప్పిగానే ఉంది. అబ్బా అబ్బా. ఓహో, నొప్పు పుడితే పుట్టింది కానీ బ్రహ్మాండంగా ఉందాయా. ఇప్పుడు నువ్వు దాక్కో, నేను ఎంజాయ్ చేస్తాను. అమ్మా సరోజా, ఒకసారి ఇట్రా. వస్తున్నానత్తయ్య. రా సరోజా, రా. వెన్నపోసరాయి. ఇప్పుడు ఆ సుఖం నేను అనుభవిస్తాను. ఇందాక కూడా నీకే రాశాను కదా. అవుననుకో, కాకపోతే ఇప్పుడు ఇంకా బాగుంటుంది. రాయ్. మంట మంట. వెన్నపూస రాస్తే చల్లగా ఉంటుంది కానీ మంట ఎందుకుంటుంది బావా? వెన్నపూస. అయ్యో కారం. రాక్షసి, మీ నాన్న నాకు వాతలు పడేలా కొట్టిస్తే నువ్వు వచ్చి దాని మీద కారం రాస్తున్నావా? పో బయటికి.
కిట్టయ్యా పాపం ఆ పిల్లనెందుకయ్యా ఆడిపోసుకుంటాం? నవనీతంలో కారం కలపడం నా లీల. కన్నయ్య, నీ లీలలు గ్రహించక నా ట్రెండ్లో వెళ్ళానులే. ఇంకెప్పుడు నీతో జోకులు వేయను, క్షమించు. సరోజ, నారాయణ 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 నారాయణ. నారదమునీంద్రులకు అభివాదం. ఆడుకోండి ఆడుకోండి, ఇక మీకు ఇదొక్కటే కాలక్షేపం. నారద మహర్షుల వారి మాటల్లో ఏదో గూఢార్థం ధ్వనిస్తోంది. నారాయణ, నాకెందుకు వచ్చిన గొడవలే తల్లి. కన్నవి విన్నవి చెప్తే కలహభోజనులు అంటారు. ఏం కాంచారు, ఏం విన్నారు? నారాయణ, శ్రీకృష్ణ పరమాత్ముల వారు కృష్ణాష్టమి నాడు మానవ రూపంలో వచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఏం జరిగింది? నారాయణ, చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పకపోతే మీకు సమతి పోరు. అవునమ్మా, శ్రీకృష్ణుల వారు భూలోకంలో ఒక మానవ కాంత వల్ల చిక్కుకున్నారు. నారాయణ. అక్క పద, మనం వెంటనే భూలోకం వెళ్ళి ఆ వగలాడి అంత చూసి మన స్వామిని తెచ్చుకుందాం. చెల్లి, స్వామి అనుగ్రహం పొందాలంటే ఆగ్రహం కూడదు, మంచి మాటలతో. ఇలా సహనం వహించే సమతుల్ని తెచ్చుకున్నావమ్మా. నేను కూడా వస్తాను, స్వామి వారిని నిలదీసి అడుగుదాం పదండి. అవునక్క పద. అమ్మ రుక్మిణి మాత సత్యభామ, పరమాత్ముడు ఏం చేసినా అందులో ఏదో పరమాత్మ ఉంటుంది. మీరు భూలోకం వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వెవరు? మేము వెళ్తున్నాం అంతే. భూలోకానికి వెళితే మీకున్న శక్తులన్నీ పోతాయి, మీరు కూడా మామూలు మానవులైపోతారు. శ్రీకృష్ణుడు మీకు కనబడితే మళ్ళీ ఇక్కడికి రాగలుగుతారు, లేదా శాశ్వతంగా భూలోకంలో ఉండిపోవలసి వస్తుంది. నారద మహర్షి, ఇదంతా కృష్ణమాయ తల్లి. మనం భూలోకం వెళితే తన గుట్టు రట్టవుతుందని శ్రీకృష్ణ వారు ఆడుతున్న నాటకం తల్లి. పోదాం పదండి. నారాయణ నారాయణ. అక్కట నడుము విరిగిపోయినది తల్లి. నాటకాలు మన దగ్గరికి వచ్చారేంట్రా? సినిమాలు టీవీలు వచ్చిన తర్వాత పాపం నాటకాల పరిస్థితి కూడా మన లెవెల్కి పడిపోయిందిరా. అమ్మా, మన ముష్టి వాళ్ళు అనుకుంటున్నారు. పోదాం రెండు రెండు. ఎంత ధైర్యం నీకు? ఏదమ్మి మరి నువ్వు ఆడబయట వద్దంటుంటే పక్కేసి మరీ పడుకుంటావు. బంగారం లాంటి గొలుసు పోయి ఉండేది. ఆడెవడో దొంగ దొంగ నరిచాడు కాబట్టి సరిపోయింది. అవును, దొంగ దొంగ నరిచింది ఎవరే? దొంగ అరిచుంటాడయ్యా. దొంగోడు దొంగ దొంగ ఎందుకు అరుస్తాడే? ఎవరో అరిచారు మొత్తానికి. లేదయ్యా, అంతా నీ బెమ. ఏంటి అంతగా బెమ్మ పడిపోయానంటావా? నేను ఏటో బెమ్మంగారు చెప్పినట్టు అన్ని చిత్రాలు జరిగిపోతున్నాయి. సరే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. ఎక్కడ పోతాడు? నా కూతురు అనుకుని గొలుసు కత్తిరించడానికి వస్తాడు, అప్పుడు చెప్తాను ఆడి సంగతి. నారద మహర్షి, ఈ సువిశాల భూలోకమున స్వామివారు ఎచటనున్నారో కదా? ఎచటనున్నను శోధించి పట్టుకున్న వాళ్ళను. నారాయణ నారాయణ. ఏమిటిది మానవులారా? కనబట్టంలా కత్తులు. కత్తులా? అవి మాకు అవసరం లేదు నాయన. గారి విడుడు ముందా నగలివ్వండి. నగలా? చంపుతాం. చెప్పించగలను. నారద మహర్షి, ఇప్పుడు మనకు మహిమలు లేవు కదా? ఆ విషయమే మరిచి తిని. నారదా, ఇప్పుడు ఏది దారి? దుష్ట మానవులారా, మీరు చూచుచుండగా నగలు తీసి ఇచ్చుట కష్టము కదా. మీరు అటువైపు తిరుగుడు, నగలు తీసి ఇచ్చదము. ఓ అలాగే. నగలు తీయుడు, నగలు తీయుడు, నగలు తీయుడు. మనం వెంటనే ఈ ఆభరణములు విడిచి మానవ రూపం ధరించవలను, లేనిచో ప్రమాదము. నారదా, ఏమి ఆ తిండి? చూచుటకు మాకే సిగ్గుగానున్నది. ఏమి చేయమదు మాత, ఎంత తినను కడుపు నిండటం లేదు. బాబు, వడ్డించము.
ఏమున్నాను వడ్డించము. నన్ను తినేయండి, తర్వాత మా ఓనర్ని తినేయండి, దరిద్రం వదిలిపోతుంది. మహర్షి, మీ వలన మానవుడికి మతి భ్రమించినది. ఏమి చేయమందు మాత? కలహముతో తప్ప నా ఉదరం నిండుదని తమకు తెలియదా? ఇది కదా నాకు మృష్టాన్న భోజనము. ఆహా నాయనా, ఈ పూట కాపండి, నా కడుపు నిండినది. అయ్యగారికి బిల్లివో. రండి, బిల్లు ఇవ్వండి. నారాయణ నారాయణ. జగన్మాత చూచిత్రా మానవుల మర్యాదలు. తాంబూలములు భుజించుడు భుజించుడు. ఇది ఏమి ఏమైనానేమి, దీనిని భుజించము. అక్షతలు. మాత, అన్నదాతను ఆశీర్వదించండి. అన్నదాత సుఖీభవ. రండి పోదాము. ఆగండి, తయారుగా తినేళ్ళిపోవటానికి ఇదేం ధర్మసత్రం కాదు. డబ్బులు ఇచ్చానండి. డబ్బులా? డబ్బులు అనగానేమి? డబ్బులంటే ఏమిటో తెలీదా? వీళ్ళ లోపల లాకెళ్ళండి. నారదా, ఎలా మనకి కర్మము? మన గ్రహచారం ఇట్లా గౌరవించిన తల్లి. బావా, ఇలా చాటుమాటుగా కలుసుకోవడం ఎన్నాళ్ళు? ఎంచగ్గా పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆ ట్రెండ్ లో పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ మీ నాన్న ఊరందరి ముందు మా అమ్మ కాళ్ళు పట్టుకోవాలి, నా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి, ఇంత కథ ఉంది. సర్లే, నేను టౌన్ లో ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తున్నాను, నాతో వస్తావా? లేకపోతే దానికి కూడా ఏదైనా ట్రెండ్ ఉందా? కానీ కన్నయ్యకి చెప్పకుండా ఎలాగా? కన్నయ్య ఎవరు? నా ఫ్రెండ్లే. ఓహో, పోనీ వెళ్ళొచ్చిన తర్వాత చెప్పొచ్చు. మనం వెళ్దాం పద. ఏంట్రా మా కూతురు ఆ కిట్టి గారితో టౌన్కి వెళ్ళిందా? అవునండి, నా కళ్ళతో చూశానండి. ఏడిసావు. అప్పుడు కళ్ళు మూసుకుని చూసుంటావు, ఇప్పుడు కళ్ళు తెరుచుకుని చూడు. నన్ను కాదు, రా. అక్కడ చూడు. చూసావు కదా, ఇక నోరు మూసుకుని నీ పని చూసుకోవా. జనము తండోపతండములుగా లోనికి పోతున్నారు. ఇక్కడ మన శ్రీకృష్ణ పరమాత్మ వారు దొరికదేమో. వెతుకుదాము, రండు రండు. అటులోనే. ఆకలి మిక్కుటముగా ఉన్నది, ఏమైనా భుజించదము. బాబు, ఈ తినుబండారముల పేరేమి? మిరపకాయ బజ్జీలు. అట్లనా? భుజించము అమ్మా, భుజించము. ఆహా. అవును, ఈ బజ్జీలోనికి ఈ మిరపకాయ ఎట్లు దూరినది? నీ పొరలోకి మెదడు దూరినట్టు. నారదా, త్వరిత ముగ్గు భుజింపోము, నాదుని వెతకాలను. అటులోనే మాత. అమ్మరు, ఇదేదో రాక్షస వంటకం ఉన్నది. దాహము దాహము. మహర్షి, ఇది ఏమి విచిత్రముగానున్నది? స్వామివారి విశ్వరూపం చూసినప్పటి సుదర్శన చక్రం వలేనున్నది. ఈ యంత్రం మనం ఎక్కినేలా ఈ ప్రదేశమంతా చూడవచ్చును. శ్రీకృష్ణ వారు ఎక్కడున్నో కనపడతారు. రెండు. అడుగు, శ్రీకృష్ణ వారు. అవును, శ్రీవారి మానవ అవతారం ఎత్తి ఆ మగలాడితో కులుకుచున్నారు. వెంటనే కిందకు దుమికి వారిని పట్టుకొనుము. ఇంతకు దుమికిరతో ఎముకలు ఎరుగునేమో. అక్కడ ఇది ఏమి వింత వాహనము? మనల్ని ఏదో లోకంలో కొనుకోవచ్చున్నట్లున్నది. ఆపము ఆపము. జీవన
నవమాధురి నీవే నా జీవన నవమాధురి అమ్మయ్యా దిగుడు దిగుడు నెమ్మదిగా దిగుడు అమ్మా జగన్మాత ఏరి స్వామి ఆ బగలాడితో ఎటో జారుకున్నారక్క ఇచ్చటనే ఎచ్చటనో ముందురు గాలింతుము వెలుగును వేయి సంగమామలై నీగెల నవ్వుల ఊసిన వెన్నెల వెలుగును వేయి రుక్మిణీ మాత సత్యభామాదేవి అమ్మా అరుగో స్వామి అమ్మ. నాదా, స్వామి అమ్మో. నాదా, స్వామి ఆడంగుడు నడవండి. వదలము. వదిలితే మీరు మాకు దక్కరు ఇదెక్కడ గొడవండి బాబు? అవతల నా ప్రేయసి నా కోసం వెయిట్ చేస్తుంది. ప్రేయసా? మరో కాంతి వెంట పడగానే పవళ్ళిలా మర్చిపోవడం మీకు న్యాయమా నాదా స్వామి స్వామి మరో కాంత. నాదా, స్వామి నాదా, స్వామి అమ్మాయి శిలకారా ఈపు దొరదేస్తుంది తంతు వచ్చి గోకమ్మా నిన్నేనే. ఈ మధ్యన గాలేదో కనపట్టలేదు, ఏమైపోయి ఉంటాడే. ఆడేమైపోతే మనకేంలే, తీర ఇరగడైపోయింది శనేదవా. పిల్లని ఇవ్వనన్నానని పిచ్చెక్కి దేశాలమ్మడి పడిపోయి ఉంటాడు. అమ్మా అయ్యో అమ్మా అమ్మా అయ్యో తోలు ఊడిపోయా ఏటా పలకడం, నెమ్మదిగా పోతాయా. ఏంటయ్యా నువ్వేమో పెరట్లోంచి వస్తున్నావు, మరి ఎంతసేపు నా ఈపు గోకింది ఎవరా? ఇక్కడ ఏమన్నా దెయ్యం ఉందేమో. తెయ్యలేదు గీయలేదు అంతా నీ బెమ అంతేనంటావా? అంతే అసలు ఈ శిల్పం వచ్చిన కాడి నుంచి ఇలాంటి చిత్రాలన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఏమన్నా దోషం ఉందేమో, గోదాట్లో పారేద్దామంటావా? అయ్యా వద్దయ్యా, ఇది రాకపోతే నాకేం తోచదు. సరేలే, అయితే ఎవరినైనా శిల్పిని తీసుకొచ్చి ఇందులో ఏమన్నా దోషం ఉందేమో చూపిస్తా. నీకు తెలవదమ్మి, అమర శిల్పి జక్కని చెక్కిన శిల్పం డొక్కలోనే ఒక కప్పు ఉంది, ఈ కడుపులో దాని అప్పుందో ఏటో. ఆపు. ఏమిటి అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఏ విషయమునా? ఏ విషయమా? ఎగ్జిబిషన్ లో నన్ను ఒంటరిగా వదిలేసి వస్తావా? చేతిలో డబ్బులు కూడా లేవు. ఎంత ఇన్సల్ట్ అయిందో తెలుసా? ఈమె నన్ను కిట్టయ్యాన్ని భావిస్తున్నది. నువ్వు చేసిన పనికి నేను నీతో 10 రోజులు మాట్లాడను. ఐ హేట్ యు. ఈ భామ కిట్టయ్య పైన ఎలనో అలిగినది. వెంటనే ఈమె అలక తీర్చని ఎడల కిట్టయ్యకు కష్టకాలము వచ్చును. భామా సరేలేవా, నువ్వు చెప్పినంత మాత్రం దాన్ని ఒప్పుకుంటారా ఏంటి? చెప్పాం కదా వారని వారని అబ్బా కిట్టిగాడు ఏంటి ఇట్ట పారిపోతాడు? ఏంటో కొర్ర సన్నాసులు. మానవా మానవా, ఏం పిలుపు? ఇటువైపు ఎవరైనా పరుగుడినారా? అది సరే గాని కిట్టిగాడు వెనకమాల పడుతున్నారు. తమరెవరమ్మా? నేను వారి పెద్ద భార్యను. నేను వారి ముద్దుల భార్యను. అమ్మ కిట్టిగా పట్నంలో ఇద్దరిని చేసేసుకుని ఇప్పుడు నా కూతుర్ని చేసుకోవాలని చూస్తున్నావా? చెప్తా. అమ్మా, మీ ఆయన ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు, నాతో రండి. అక్క, ఇతని రూపం అచ్చము నరకాసురుని వలన ఉన్నది. ఇతంతో వెళ్ళినా మనకు ప్రమాదమేమో. వెళ్ళకపోతే మన స్వామి దక్కడు. ఏంటమ్మా సందేహిస్తున్నారా? చచ్చా, ఆ కిష్టి గారి సంగతి నాకు బాగా తెలుసు. అడు నా కూతుర్ని బల్ల వేసుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఓహో, ఆమె నీ కుమార్తెయా? పద. అక్క, ఆ వగలాడి సంగతి, మన శ్రీవారి సంగతి నేను తేల్చేదను. రమ్ము. ఇది ఎట్లా దాటవలను? ఓహో ఇట్లనా? నారాయణ నారాయణ. ఏంటంటే కాలం దాటలేకపోతున్నారా? అవును బాబు, అవలేలగా మేఘములలో విహరించగలిగిన నేను మహిమను కోల్పోవటం వలన ఈ పిల్లకాలం కూడా దాటలేకపోతే దాటితో పదండి. ఆహా, భూలోకములు ఎంతటి ఉత్తమ పురుషులు ఉన్నారు. పద. ఓ పని చేయండి, ఆ. ఈ పెట్లు ఇక్కడే ఉంచండి. మిమ్మల్ని దాటించిన తర్వాత తిరిగి వచ్చి పెట్లు తీసుకొచ్చి అటులనే. అది రండి.
నన్ను గట్టిగా పట్టుకోండి. అలాగే. మీకేం పర్వాలేదు, నేను ఉన్నాను, రండి. నారాయణ నారాయణ నారాయణ. మీరు ఇక్కడే నుంచోండి, నేను అటు వెళ్ళి పెట్లు తీసుకొచ్చాను. అది అక్కడే ఉండండి బాబు, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి బాబు, అక్కడే ఉండండి. సరస్కామణి, ఆగమరా, ఆభరణములు తస్కరించి పారిపోతున్నాడు. నిలువు, బంధించుడు బంధించుడు. నారద మహర్షి, నారాయణ, కనిపించావా స్వామి? ఒక చోరుడు ఆభరణములు తస్కరించి పారిపోతున్నాడు. నారద, నీవు భూలోకమును ఏమి చేయుచుంటివి? నారాయణ కృష్ణ, నీవు మానవకాంతతో సరస సల్లాపంలాడట చూచి. నారద, మానవకాంతను వలచినది నేను కాదయ్యా. మరి ఇంకెవరు స్వామి? రమ్ము. మాటున ఏ గుండెలు మోగెను ఈ ఏంటయ్యా పులిసాన పెడుతున్నావు? ఏం లేదమ్మా, ఓ పెద్ద శిల్పిని తీసుకొచ్చి మన శిల్పాన్ని చూపించా. అంతా బాగానే ఉంది, కానీ ఆ ముక్కు మాత్రమే పైన సప్పిడిగా ఉంది, కింద ఎడల్పుగా బోదులు కప్పలా ఉంది, అదొక్కటే దోషం అన్నాడు. అందుకని ఇదేటే కర్ర ఎక్కడి నుంచి పడింది? ఇది కూడా ఈ శిల్పం దోషమే అయి ఉంటది. అందుకని నేను ఎలాగో నా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా, దీని ముక్కేనే చెక్కుదామని. చచ్చా చూసావా, ఎవరు సత్యమని అరిచినట్టు వినపడలేదు. ఇంకెంతసేపులే, ఆ ముక్కు సరిచేస్తే అన్ని చక్కబడిపోతాయి. అయ్యయ్యా వద్దయ్యా, చెక్కితే రక్తం వస్తుంది. రాతికి రక్తం రావడం ఏంటే పిచ్చి పిల్ల, తప్పుగా. అయ్యా 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 వద్దయ్యా, నా మాటనయ్యా. అయ్యా అయ్యా చూసావా నేను ఎంత బెమలో పడేస్తుందా? దోషం అలాంటిది. నువ్వా? ఈ ఇంటి ఛాయలకి రావద్దురా అంటే శిల్పంలా వచ్చావా? పొర బయటికి పోరా. అలాగే పోతాను, నువ్వే బతిలాడు తెచ్చుకుంటావు. నిన్నెవడు బతిమాలతాడు, పోరా. ఇదిగో మావా, నీ కూతురు నెల తప్పింది, ఇప్పుడు ఇది. తప్పిందిలే. ఇది నా కూతురు నెల తప్పిందా? అది చెప్పింది నిజమేనా? బావు చెప్పింది నిజమేనయ్యా. ఇలారా. ఏంటి ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేదే ఉంది, లోపలికి తగలేడు, పెళ్లి చేస్తాలే. థ్యాంక్స్ మామా. తత్కారణమున మానవ రూపము ధరించి ఇతటనే ఉంటిని. నారాయణ, నన్ను మన్నించము కృష్ణ. నీ లీలలు అర్థము చేసుకోనలేక నీపై నిందలు మోపి రుక్మిణీ మాతను సత్యభామాదేవిని భూలోకమున కొనివచ్చి తిని. అటులనా? ఇప్పుడు వారు ఎచ్చటనున్నారు? జనసందోహంలో త్రోవ తప్పినారు. వారికి మంత్రములు లేవు, మానవ తంత్రములు తెలియవు. వారు ఇప్పుడు ఎచ్చటనున్నారో, ఏమి చేయుచున్నారో. ఏమిటి మా కిట్టయ్య మీ మొగుడా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నా కొడుకు నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా అంటే నేను నమ్మను. మీ నమ్మకంతో మాకు పని ఏమి? ఆయన మా భర్త. గోపన్న, ఏమిటిదంతా? అమ్మగారు, నా అనుమానం ఇదంతా బంగారయ్య కుట్రే. కూతురు మనసు ఇరిసేయాలి, ఈ డ్రామా నాటకాల్లో పంపించి ఉంటాడు. మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా, లేకపోతే పోలీసులు పిలవమంటారా? అమ్మాయి, ఆ ఆవేశమును వేడి మా ఆక్రోశమును వినము. నేను రుక్మిణిని, నేను సత్యభామను. మా స్వామి శ్రీకృష్ణుల వారు మానవావతారం ఎత్తి. అమ్మగారు, సందేహం లేదు, వీళ్ళు ఖచ్చితంగా డ్రామా నాటకాలు ఆడేవాళ్ళే. ఏయ్, మర్యాదగా వెళ్తారా, కాళ్ళు విరగొట్టించమంటారా? ఏంటే నీకు నోరు లేస్తుంది? ఆ కిట్టయ్య గారు మామగుడు అని వాళ్ళిద్దరు గొడవ చేస్తుంటే కాదంటే మనం ఎవరం? అనగానే సరిపోయిందా? రుజువు చేసుకోమనండి. అటులైనా మా స్వామి చిత్రమ్మను చిత్రించదను, అప్పుడైనా నమ్ముదురా? ఆల్ రైట్ గోపన, త్వరగా వెళ్ళి పేపర్ పెన్సిల్ తీసా. అలాగేనమ్మా. అక్క, నాదుడు ఇప్పుడు మానవ రూపంలో ఉన్నారు, ఆ రూపమే చిత్రించము. అటులనే. ఇదియే మా స్వామి రూపము. మాత, మా మాంగళ్యము మీద ప్రమాణము చేయుచున్నాము, మీరే మా నాథుడు. ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. గోపన్న, అమ్మా, కిట్టయ్య ఎక్కడున్నా వెంటనే తీసుకురా. అలాగేనమ్మా. ఏమ్మా, ఇప్పటికైనా నమ్ముతావా? ఆ
ఆడుట్టి కంత్రి అదవా పట్నంలో ఇద్దరిని పెళ్లి చేసేసుకుని ఇప్పుడు మన ఆస్తి కోసమని నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నాడు. అమ్మా, మీ ఇద్దరు నా బిడ్డలాంటోళ్ళు, మీకు అన్యాయం జరగనిస్తానా? ఈ సంగతి ఏడు తేలేంత వరకు మా ఇంట్లోనే ఉంది కానీ పదండి. నారాయణ కృష్ణ, చూసావా నారద, నీవు నాటిన కలహం అనే విత్తనము మహావృక్షమగుతున్నది. ఈ మహావృక్షం ఎప్పుడు కూలిపోతుంది స్వామి? సత్యమనే పెనుగాలులు వీచినప్పుడు. బాబు, అమ్మగారు, అమ్మగారు, కిట్టి బాబు ఆగు, నా మాట కిట్టి బాబు, కిట్టి బాబు. ఎవరే ఎవరితే నేను మొగుడిని చెప్పిందంట? రండి బయటికి. స్వామి రాధా, స్వామి మళ్ళీ అదే కత్తితో నరుకుతావు. మీరెవరో నాకు తెలీదు. స్వామి, నీకు మనసైనచో ఆ మానవ కాంతను కూడా కళ్యాణం చేసుకునము. అంతే కాని మేమెవరమో తెలియదు అనవలదు. నీ తోడే మాకు లోకము. మీరు రానిదే మేం వెళ్ళము. వెళ్ళకపోతే అడ్డంగా నరుకుతా. అమ్మా, ఎగ్జిబిషన్ దగ్గర మొదలైంది ఈ ట్రెండ్. నాదా స్వామి, ఇదిగో మర్యాదగా తెల్లారేసరికి ఊరు విడిచిపెట్టి వెళ్ళలేదో మీ ఇద్దరిని మర్డర్ చేస్తా. బాబు నువ్వు ముందు కోపన్నా. ఇదిగో నా ట్రెండ్ మీకు తెలీదు. మర్డర్ చేస్తా. చంపుతా. స్వామి, చెల్లె, అక్క. అమ్మా, ఆడు కాదనగానే సరిపోద్దా? రేపు పంచాయతీ పెట్టి మీకు న్యాయం జరిగేట్టుగా చూసే పూచి నాది. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఆ కెట్టయ్య గారు ఊరోళ్ళందరి ముందు ఈ ఆడోళ్ళిద్దరిని చంపేస్తాన్నాడు కదా. ఆ పని మనమే చేసేసామనుకో. కెట్టయ్య, వారిరువురు ఎవరనుకుంటివి? రుక్మిణి సత్యభామలు. ఏంటి, రుక్మిణి సత్యభామల? వాళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు? నన్ను అన్వేషిస్తూ వచ్చారు. మన ఇరువురి రూపములు ఒకే రకముగా ఉండినందువలన నీవే నేనని భ్రమపడినారు. అలాగా? వారు ఫలానా అని తెలియక తిట్టాను, నన్ను క్షమించు కన్నయ్య. నేను క్షమిస్తాను సరే, కానీ రుక్మిణి సత్యలను మీ మామ హత్య చేస్తాడు. ఆ నేరం నీ మీదకి వస్తుంది. అమ్మో, పూర్తిగా వెనుకెట్టయ్య. నేరం రుజువు చేయమని అడుగుతావు. చెయ్యలేని పక్షంలో నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమంటావు. రుక్కు సత్యలను స్వయంగా తానే హత్య చేశాడు కనుక మీ మామ ఒప్పుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి అత్యంత నాటకీయంగా నేను సత్య రుక్కులతో వస్తాను. ఈ ట్రెండ్ బాగుంది కన్నయ్య. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? కెట్టయ్య, కాయ పండనిదే చెట్టు నుండి రాలనట్లు పాపం పండనిదే భగవంతుడైనా ఏమీ చేయలేడు. ప్రస్తుతం మీ మామ పాపం పండింది, తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. కెట్టయ్య, పాపం ఈ ఆడవాళ్ళిద్దరిని ఉత్తి పుణ్యానికి చంపేశావు కదండ్రా. ఇక నీకు రిసెప్సే. పదండ్రా. స్వామి, నాదా స్వామి, ఇది అంతయు అగమ్య గోచరముగానున్నది. మేమెవరమో తెలియదు అన్నట్టుకు మీకు మనసెలా ఒప్పినది నాదా? మీరెవరో తెలియదు అన్నది నేను కాదు, నా భక్తుడు కెట్టయ్య. మేమిద్దరము ఒకే పోలిక నుండుట వలన అతనే నేను అని మీరు భ్రమపడినారు. కెట్టయ్యని కెట్టయ్య ప్రేయసి సరోజని కాంచి
నేను మానవకాంత వలలో చిక్కానని నారదుడు భ్రమపడి ఆ విషయాన్ని మీకు చెప్పడము, మీరు నా కోసం భూలోకం రావడము జరిగింది. అక్క, స్వామి మాటలు నమ్మవలదు. ఆ మానవకాంతిని కళ్యాణం ఆడుటకు మనతో అబద్ధములు ఆడుచున్నారేమోనని నా అనుమానము. ఓహో, స్వామి, నాకు వరము ప్రసాదించదరా? ప్రసాదించదని. ఏమి ఆ వరము? అతి చిన్న వరము. మీరు ఈ క్షణమే మా వెంట మన లోకములకు రావలేను. కిట్టయ్యని నడి సముద్రంలో వదిలి వెళ్ళుట పాడి కాదు. ఆ వ్యవహారం చక్కబెట్టి వెళ్ళదము. వరము ఇచ్చిన పిదప వెళ్ళుట వెళ్ళకపోవుట మీ చేతుల్లో లేదు. మనం వెళ్ళుచుంటిని అంతే. స్వామి, స్వామి, నేను కూడా వచ్చేది స్వామి. స్వామి, నేను కూడా వచ్చేది, నేను కూడా వచ్చేది. అయ్యో నారాయణ, ఇప్పుడు ఏమి నా గతి? వాళ్ళని నేను చంపలేదు, చంపలేదు, చంపలేదు. చంపలేదు. చంపకపోతే వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. చూపిస్తాను. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. వస్తే నా కాళ్ళు కడిగి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? చేస్తానరా. ఆ విషయం నాతో కాదు, ఊరందరి ముందు చెప్పు. ఏడు చెప్పినట్టుగా ఆ ఆడవాళ్ళిద్దరు కనుక తిరిగి వస్తే నా కూతుర్ని ఈ కిట్టయ్య గారికి పెళ్లి చేస్తానని ఈ ఊరందరి ముందు మాటిస్తున్నాను. ఒకవేళ రాకపోతే ఆడాళ్ళిద్దరినీ చంపినందుకు శిక్షగా ఈ ఊరు జనమంతా నిన్ను రాళ్ళతో పచ్చడి కింద కొడతారు. దానికి నువ్వు సిద్ధమేనా? ఓ, సిద్ధమే. సత్య, నా మాట విను. ఇప్పుడు నేను భూలోకం వెళ్ళకపోతే నిలువునా ముంచేశానని నా భక్తుడు నన్ను అపార్థం చేసుకుంటాడు. నీ లీలలు ఎవరికి తెలియనివి? నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. రుక్కు, నువ్వైనా నా మాట విను. నడిపించడి వాడను నేను, నడిచేవాడవు నీవు అని నా భక్తుడిని నేనే ముందుకు నడిపించాను. ఇప్పుడు నేనే వెళ్ళకపోవడం భావ్యం కాదు. నేనేనాడు మీ మాట జవదాట్లేదు. ఈ విషయంలో మాత్రం చెల్లి మాట జవదాటకూడదని నిశ్చయించుకున్నాను. రుక్కు, అదే మీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా వినండి. నాకు భార్యల కన్నా భక్తుడే ముఖ్యం. నేను వెళుతున్నాను. ఆగండి. సర్వకాల సర్వావస్థలలోనూ మీ నామస్మరణ తప్ప అన్యమెరుగని దానినైతే మీరు ఈ తులసి దళాన్ని దాటి అడుగు ముందుకు వెయ్యలేరు స్వామి. కిట్టయ్య, తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచాడు అంటారు. భగవంతుడిని నేను ఒకటి తలిస్తే నా భార్యను మరొకటి తలిచారు. ఇప్పుడు నేను పూర్తిగా ఆసక్తుని. నన్ను క్షమించు. ఒరే కిట్టయ్య, నువ్వు చెప్పిన గడువు అయిపోయింది. నా మాటలు నమ్మండి, వాళ్ళని నేను చంపలేదు. అసలు ఏం జరిగిందంటే, ఏనండి, ఈయన గారికి కిట్ట పొలమోతుడు కనపడ్డాడంట. వీళ్ళిద్దరూ ఒకే బల్లో చదువుకున్నారులే. నారమ్మయ్యరా, నువ్వు చెప్పే కాకమ్మ కథలు నమ్మడానికి ఈ ఊరు జనం ఏమి జనవరు కాదు. చెప్పు, ఆ ఆడవాళ్ళిద్దరిని ఎక్కడదా చెప్పు. చెప్పు చెప్పు. స్వామి, కిట్టయ్య, ఏకాగ్రత కృష్ణ పరమాత్మని ప్రార్థించు. ఆయన ప్రత్యక్షం అవుతాడు. చచ్చా, నన్ను నెట్ట నిలువునా ముంచేసి భార్యలతో వెళ్ళిపోయిన వాడిని నేను తలుచుకోవాలా? చచ్చినా తలుచుకోను. తలుచుకోనని మొండికేస్తే ఎలా భక్త? ఒక్కసారి తలుచుకో, తరలి వస్తాను. భార్యల బంధి నుంచి బయటపడి వస్తాను. భగవంతుడా, మా కిట్టయ్య చెప్పిందంతా నిజమే. నా చేతులతో నీకు వెన్న ముద్దలు తినిపించాను. నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు. నా బిడ్డని ఇలా చేయడం నీకు న్యాయంగా ఉందా? నా కిట్టయ్యని కాపాడు కృష్ణ.
స్వామి నాదా ఈ గాయాలేమిటి స్వామి? మీ పంతాలకు ఫలితం వివరంగా చెప్పండి నాదా. అటు చూడండి. చెప్పు వింట్రా అడుగో నా ప్రియభక్తుడు కిట్టయ్య. ఆపదల్లో ఆదుకుంటాననే నమ్మకంతో ఆపదలతో ఆడుకున్నాడు. నేను ఎంత చెప్పినా వినకుండా నా మీద అపనమ్మకంతో మీరు నన్ను బందీని చేశారు. నా భక్తుణ్ణి కాపాడుకోవడం కోసం వేరే గత్యంతరం లేక అతని బాధల్ని నేను భరిస్తున్నాను. స్వామి మీ లీలలు గ్రహించలేక పొరపాటు చేశాం. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆలోచనలు చేశాం. మమ్మల్ని మన్నించండి స్వామి. మీ భక్తుని కాపాడండి నాదా. ఎట్టంటే హంతకుడు ఇంకా బతికొంటానికి లేదు. నిన్ను రాళ్లతో కూడా చంపండి. అడుగు కన్నయ్య రుక్మిణి సత్యభామతో వచ్చాడు. చూడండి. చూసారంట్రా, సంపుతామని భయం వేసేటప్పటికి పాపం సంధి లక్షణాలు వచ్చేసినాయి. ఏంటి ఇప్పటికైనా ట్రెండ్ మార్చుకుని జరిగిన నిజం ఏమిటో అందరికీ చెప్పు, లేదా ఆ గోమాతల చేతుల్లో నీ చావు తప్పదు. చెప్పు. ఒప్పుకుంటున్నాను. కిట్టే చెప్పింది నిజం. ఆడవాళ్ళిద్దరిని చంపితే ఆ నేరం కిట్టే మెరిగిపోద్ది కదా అని నేనే వాళ్ళిద్దరిని చంపి పూడ్చిపెట్టాను.
అమ్మా చెల్లమ్మా, నేను నీ కుటుంబానికి చాలా ద్రోహం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. కిట్టయ్య, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఈ జనం ముందు కాదయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను కాపాడవయ్యా, నన్ను కాపాడు కిట్టయ్య. ఇప్పుడు నిన్ను కాపాడడం కాపాడపోవడం నా చేతిలో లేదు, కన్నయ్య చేతిలో ఉంది. కిట్టయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మీ మామని క్షమిస్తున్నాను. కీర్తయ్య, ఇక మేము నిష్క్రమించాను. అలాగే స్వామి. సరోజ, స్వామి వారు బయలుదేరుతున్నారు, దండం పెట్టు. ఎవరు కనిపించడం లేదే. అదే మరి ఆయన ఫ్రెండ్ ఎదురుగానే ఉంటే కనపడలేదంటావేంటి? దండం పెట్టుకో. పెట్టుతాను. శుభమస్తు. కిట్టయ్య, నన్ను మన్నించి నన్ను కూడా తీసుకెళ్ళమని కాస్త స్వామివారితో చెప్పు. అదేమిటి నారద మురీంద్ర, మీరే అడగొచ్చుగా. మానవ రూపం ధరించిన నాకు స్వామి నాకు కనిపించరు, నా మాటలు వారికి వినిపించవు. ఓహో, అదొక ట్రెండ్ ఉంది కదూ. స్వామి, మీ భక్తుడి ఆఖరి కోరిక నారద మునీంద్రుల వారిని కూడా మీతో తీసుకువెళ్ళండి స్వామి. ఆటోలని వెళ్ళండి స్వామి. నారాయణ, నమో నారాయణ. కన్నయ్య కనపడబోయేసరికి నువ్వు ఉత్తి పిచ్చాడు అనుకున్నానయ్యా, కానీ ఇవాళ కనపడుతున్న నారదుడు కూడా మాయమయ్యేసరికి కన్నయ్య కిట్టయ్య ఇద్దరు ఉన్నారని నమ్మేస్తున్నావయ్యా. స్వామిని ఒకసారి ఉండమని చెప్పా. స్వామి, ఒక్క నిమిషం. ఏంటయ్యా? నాకు పుట్టబోయే బిడ్డ బారసాలకి స్వామిని కూడా రమ్మని చెప్పవా? ఏంటి బాబు, ఇప్పుడు నీ ఫేస్ చూడలేక జనం చచ్చూరుకుంటున్నారు, రేపు నీ పుట్టబోయే బిడ్డ ఫేస్ దేవుడు వచ్చి చూడాలా? వద్దులే, మూర్చొచ్చి పడిపోతాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.